ఎంతటి ఎంతటి కోపమైన శత్రుత్వాన్ని అయినా కూడాను మనం వదిలేయగలము. ఎప్పుడు అంటే మనము భక్తుల యొక్క సత్సంగము, వాళ్ళు ఏదైతే ఆదేశాలు ఇస్తారో వాటిని మనం గనక వాళ్ళు అనుసరించగలిగాము అంటే దాంతో కంపల్సరీగా మనకి ఇది తగ్గి శత్రుత్వం అనేది, కోపం అనేది తగ్గుతుంది అనేది మనం చూసామన్నమాట. రెండోది వచ్చేసి అసలు ఈ ఎప్పుడు మనకి ఆ, ఈ కుబేరుడు కూడా వస్తారు కదా, వచ్చినప్పుడు ఆయన ఎందుకు ఆ, వెళ్ళలేదు మనకి చూసాము అంటే, ఆ, ధ్రువ మహారాజు వెళ్ళలేదు అయినప్పటికీ కూడా ఆయనే ఎందుకు వచ్చారు ధ్రువ మహారాజు దగ్గరికి? యాక్చువల్ ధ్రువ మహారాజు వెళ్దాం అనుకుంటున్నాడు ఇంకా క్షమాపణ అడగడానికి, కానీ ముందే ఈయన వచ్చేసారు కదా అక్కడికి. ఆయన భక్తికి వాటికి వశపడి మాతాజీ. యా, ప్రపాదుల వారు రాసింది అయితే ఎగ్జాక్ట్ గా ఆయన యొక్క ఉమ్. భక్తి, ఆయన ఎందుకంటే విశుద్ధ భక్తుడు. అందుకొని అతన్ని ఒక ఏంటంటే వచ్చి నన్ను క్షమాపణ అడిగి అంతా అతన్ని ఆ విధంగా తప్పు చేసిన ఫీలింగ్ రానివ్వకుండా ఉండాలి అని ముందే ఆయన వస్తారు. వరం ఇవ్వడానికి కూడా మనం సేమ్ అదే చెప్పుకున్నాను, నువ్వు భక్తిలో ముందుకెళ్ళడానికి తప్పదు అనేసి. సో ఇంకోటి ఏంటి అంటే మనకి ఇప్పుడు ఆ ఇప్పుడు కుబేరుడు మనకి 3 శ్లోకాల్లో చెప్పారు కదా, ఒక సందేశం ఇచ్చారు ధ్రువుడికి. సేమ్ సందేశమే స్వయంభూమను కూడా ఇచ్చింది, ఒకటేనా కాదా? హరే కృష్ణ. ధ్రువుడు స్వయంభూమనికి చెప్పింది, కుబేరుడు ధ్రువుడికి చెప్పింది ఒకటా డిఫరెంట్ గా ఉందా? అర్థమైందా నేను అడిగిన క్వశ్చన్? అర్థమైంది మాతాజీ. ఏమైనా అర్థమైంది. డిఫరెన్స్ ఉందంటారా, సేమేనా? అతను అలాగే ధ్రువుడికి చెప్పాడు మాతాజీ. ఏ, కుబేరుడు కూడా అలాగనే చెప్పాడు. కాదు, భగవంతుడి స్వయంభూమను తాలూకా. కొంచెం ఎక్స్పాండ్ చేసి ఎక్కువ చెప్పారు. కుబేరుడు వచ్చేసి చాలా షార్ట్ గా చెప్పారనమాట. ఎవరు చెప్పినా భగవంతుడు ఏంటి, మనకి భగవంతుడి మనకి పైన. జన్మ మృత్యు అనేది భగవంతుడి యొక్క కాలశక్తితో జరుగుతుంది. సో మనమే, మన కర్మలే మనకి దేనిటికి కూడా కారణము అని చెప్పారు. నీది నాది అనే భావన ఉండకూడదు అని చెప్పారు. లాస్ట్ గా అల్టిమేటం ఏంటి అంటే భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలి. మీరు మొత్తం స్వయంభూమ అనేది కాకపోతే బ్రాడ్గా దాన్ని 10 శ్లోకాల్లో చెప్పున్నారేమో కానీ వివరంగా చూస్తే ఇదే అన్నమాట చెప్పింది. సో అది అక్కడ అయిపోయింది. ఆ తర్వాత మనకి వరం కోరుకోమంటే అక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది, ఇప్పుడు ప్రభుపాదుల వారు ఏదో రాసేశారు, ఇది డిఫరెంట్, మీరు అనుకున్నది మీరు రాసుకుంటున్నారు అని చెప్తూ ఉంటారు కదా. ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే సిద్ధాంతం, ఇక్కడ ఏమీ మారలేదు. నీది నాది ఉండకూడదు, మన కర్మ సిద్ధాంతము ప్లస్ కర్మ సిద్ధాంతము ప్లస్ స్వీట్ తీసుకోలేదు శ్యామల, స్వీట్ తినేసానండి. ఓకే. యా. సో ఈ కర్మ సిద్ధాంతము ఇవి ఏవి కూడా మారలేదన్నమాట. అంటే ఏంటి, మనకి ఆచార్యులు ఎవరు చెప్పినా ఇదే మెయిన్ సిద్ధాంతం, ఇదే కొత్తగా ప్రభుపాదులు వారు రాసింది కాదు అనేది ఒకటి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మనకి ఎప్పుడైతే ఆ, ధ్రువుడిని కోరిక కోరుకోమంటాడో అప్పుడు ఆయన ఏం కోరుకున్నాడు? హరే కృష్ణ. భగవంతుడి స్మరణం తప్ప ఏం అంచెతో కోరుకోలేదు. భగవంతుడి స్మరణం తప్ప ఏం కోరు. అచింత్యమైన ఏమంటారు విశ్వాసం వరకు విశ్వాసం అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా స్మృతి, నిరంతరం స్మృతి నిరంతర ఉండాలి. స్మృతి. యా, ఈ రెండు ఉండాలి అని కోరుకున్నారు. సో మనకి ఏదైనా కూడా ఎప్పుడు మెటీరియల్ గా అనేది భౌతికమైన కోరికలు కాదు, ఆధ్యాత్మిక సంబంధించిన కోరిక. ఎందుకంటే కుబేరుడు లాంటి వాడు దేవతలకే ఇస్తూ ఉన్నప్పుడు ఈయన ఎంత కావాలంటే అంత అడిగి తీసుకోవచ్చు కదా. కానీ ఇదే ఎందుకు కోరుకున్నాడు అంటే ఆయనకి కావాల్సింది ఇది, దీనివల్లనే మనము ఎప్పుడైనా సరే ఈ భవబంధాల నుంచి దాటగలం కాబట్టి అది. ఇంకోటి, ఎందుకంటారు అసలు ఏమీ చేయకుండానే అసలు వచ్చి క్షమాపణ ఇంకా అడగలేదు, ఏమీ చేయలేదు, కానీ ఎందుకు కోరిక ఇవ్వడానికి రెడీ అయిపోయాడు కుబేరుడు? బిలవమంగళ ఠాకూర్తో ఒకటి చెప్పుకున్నాం మనం. హరే కృష్ణ. భక్తుడి దగ్గరికే మాతాజీ. ఆ, అన్ని కూడా
ఆ, వరదానాలన్నీ సేవకుల్లాగా కూడా వస్తాయి. దాసీలాగా మన దగ్గరకు దాసీల వస్తాయి అని వస్తాయి. బెల్లోమంగళ గారు కృష్ణ కథామృతంలో చెప్తారు, కృష్ణ కర్ణామృతంలో చెప్తారు అనమాట శ్లోక. సో అది మనకేంటంటే మనం సపరేట్గా వెళ్ళి కోరిక అనేది కోరుకోవాల్సిన పని లేదు. అవే మనకి దానంతట అవే మనకి దగ్గర దాసీలాగా పనిచేస్తాయి అని తెలుసుకొని మనం ఎప్పుడూ కూడా భౌతికమైన కోరికలు కోరుకోకూడదు అనేది ఇంకో లెసన్ మనం ఇక్కడ నేర్చుకున్నాం అనమాట. సో ఈ విధంగా ఆయన కోరుకున్నాడు, నీకేం పర్వాలేదు, నేనేమి బాధపడలేదు, దానివల్ల నీ భక్తికి ఏమన్నా ఆటంకం ఏర్పడుతుందేమో అనుకుంటున్నావేమో, ఏమీ లేదు, నువ్వు నిరంతరం సాగించుకో అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. సో ఇప్పుడు ఇక మనం 10 నుంచి ఏం జరిగింది అనేది చూద్దాం. సో 10 నుంచి ఏం చెప్పుకున్నాం మనం? 10 నుంచి 16 శ్లోకాలు కూడా ధ్రువుడి యొక్క ఏ విధంగా రాజ పరిపాలించాడు రాజ్యాన్ని అనేది, రాజ్యపాలన. రాజ్యపాలన రాజ్యపాలన. అనేది. ఎస్ మాత. సో 36,000 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలించాడు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. అధాయజత యజ్ఞేశం క్రతుభిర్భూరి దక్షిణైః ద్రవ్యక్రియా దేవతానాం కర్మ కర్మ ఫలప్రదం. హరే కృష్ణ. చదవండి మాతాజీ, నిన్న చదివిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు అందరూ ఈ రోజు. ఓకే. యశోద మాత చదవండి. అదాయ జత అధాయ జత యజ్ఞేశం క్రతుభిర్భుది భీర్భురి దక్షిణైః ద్రవ్యక్రియా దేవతానాం కర్మ కర్మ ఫలప్రదం. హరే కృష్ణ. గృహమునందు ఉన్నంత వరకు ధ్రువుడు సమస్త యజ్ఞభోక్తయగు దేవదేవుని ప్రీత్యర్థము పెక్కు మహాయజ్ఞములను నిర్వహించెను. సమస్త యజ్ఞ కర్మములు తత్కర్మ తత్కర్మ ఫలము ప్రదాయము నగు విష్ణు భగవాని ప్రియమునకే నియమిత యజ్ఞ విధు విధులన్నీయును ప్రత్యేకముగా ఉద్దేశించబడినవి. హరే కృష్ణ. ప్రణామ్స్ మాతాజీ. అరే మాత, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఇంకా ఇంటికి వెళ్ళిపోయాడు ధ్రువుడు కూడా, వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటి అంటే ఆయన చేస్తున్న పనులు ఏంటంటే భగవంతుడి యొక్క ప్రీత్యర్థం ఆయన యజ్ఞాలు చేస్తూ ఉన్నాడు. మనకి ఇక్కడ మహాయజ్ఞాలు ఎందుకు ఆయన నిర్వహిస్తున్నాడు? ఎక్కడ చెప్పాడు భగవంతుడు నాకు ప్రీత్యర్థం యజ్ఞాలు చేయాలి అని? భగవద్గీతలో కూడా చెప్పారు. ఎగ్జాక్ట్లీ. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకమ. ఏ యజ్ఞానికైనా భోక్త ఎవరు? భగవంతుడు అనమాట. సో అందుకొని ఆయన ప్రీత్యర్థం ఆయనకి నచ్చేలాగా ఆయన పెద్ద పెద్ద యజ్ఞాలను నిర్వహించారనమాట. అంతేకాదు, ఈ యజ్ఞాలు ఎందుకంటే మనకి ఒకటి భగవంతుని తృప్తి, భగవంతుడు వచ్చేసి ఆయన మనకి మన రాజ్యం అంతా ఏంటంటే సంరక్షితంగా ఉండడానికి ఇప్పుడు మనకి పెద్ద పెద్ద కళ్యాణాలు యజ్ఞాలు ఎందుకు చేస్తారంటారు ఇవన్నీ? ఒకటి భగవంతుడు సాటిస్ఫై అవుతాడు, బట్ దానివల్ల ఏమవుతుంది, మనకి లోక లోక కళ్యాణం అంతా కూడా మంచిగా ఉంటుంది అనేసి ఈ యజ్ఞాలు ఇప్పుడు మనకి ఎవరు ఇది చిన్నజీయర్ స్వామి వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు చూడండి. సో ఇవన్నీ ఎందుకు? ఎందుకంటే లోక కళ్యాణం కోసం అన్నమాట. సో అట్లాగే ఇక్కడ మనకి ఆ యజ్ఞ భోక్త ఎవరు అంటే భగవంతుడే. ఆయనకు ప్రీత్యర్థమైన యజ్ఞాలు చేస్తారు. అంతేకాని స్వలాభం, నాకేదో మంచి జరుగుతుంది, నాకెంత పుణ్యం వస్తుంది, ఇలా ఎవరు అనుకుంటూ ఉంటారు? రజోగుణంతో చేసేవాళ్ళు. రజోగుణంతో చేసేవాళ్ళు ఎక్కువగా. ఇంద్రుడికి ఎప్పుడు ఏం భయం ఉంటుంది? ఎవరైనా యజ్ఞాలు చేస్తున్నారు అంటే వాళ్ళు 100 యజ్ఞాలు చేస్తే ఆయన పదవి వచ్చేస్తుందని భయం వేసి ఆయన చెడగొట్టే పనిలోనే ఉంటాడు అనమాట. సో ఇది అందుకని ఇక్కడ ఎక్కడా కూడా నాకు స్వలాభానికి కాదు, నాకేదో జరుగుతుంది అని కాదు, ఓన్లీ భగవంతుడి ప్రీత్యర్థమే అతను చేశాడు అనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకి మైత్రేయ చెప్తున్నాడు, సమస్త యజ్ఞ కర్మయు తత్కర్మ ప్రదాతయోగు విష్ణు భగవాని ప్రియమునకే నియమిత యజ్ఞ విధులన్నీ ప్రత్యేకముగా ఉద్దేశింపడంటే అవి హరే అందరికి. కృష్ణ. హరికృష్ణ. నాకు వాయిస్ రాలేదు, ఒకవేళ అందరికి రావట్లేదేమో అని. ఓకే మాత, హరే కృష్ణ. హరికృష్ణ. సో మనకి ఇక్కడ ఏంటి అంటే మనకి భోక్తారా యజ్ఞతపసాం సర్వ అనే శ్లోకాన్ని మనం గుర్తు తెచ్చుకోవచ్చు. ఇంకా మనకి భగవద్గీతలో ఏంటంటే మనం యజ్ఞం చేయాలి, యజ్ఞార్థాత్ కర్మ నేత్ర లోకోయం కర్మ బంధన అనేసి. సో మనం యజ్ఞాలు అనేది
చెయ్యాలి అని చెప్పేసి మనకి భగవద్గీతలో ఉంది. కాకపోతే ఆ యజ్ఞం ఎవరికి చెయ్యాలి అనేది మనకి తర్వాత తర్వాత చెప్పారనమాట, భోక్తారాం యజ్ఞ తపసాం అనేసి. సో అందుకని ఆ యజ్ఞాలు, ఆ ఆ దాని యొక్క కర్మ యొక్క ఫల కూడా ఎవరు అంటే మనకి ఆ ఇచ్చేది ఎవరు అంటే విష్ణు భగవానుడే. కాబట్టి ఆయన కోసమే ఆయన చెప్పిన విధుల ప్రకారమే ఆ యజ్ఞాలన్నీ కూడా ప్రత్యేకంగా జరిపించబడ్డాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. దీనికి ప్రబుద్ధులు వారు పెద్ద పారాగ్రాఫ్లు ఇచ్చారు మనకి. సో చిన్న చిన్నగా మనం వెళ్దాం ఈరోజు. సో ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏంటి అంటే మనకి ఈ యజ్ఞాత కర్ణోనేత్రలో కోయం కర్మ బంధన అనే శ్లోకాన్ని చెబుతూ మన కర్మ అనేది ఎలా చెయ్యాలి అంటే భగవంతుడి ప్రీత్యర్థం చెయ్యాలి. లేకపోతే ఏమవుతుంది, కర్మ మనం భగవంతుడి ప్రీత్యర్థం చేయకపోతే, నిన్న కూడా చెప్పాను నేను మీకు కొంచెం, అది వికర్మ అయిపోతుంది మాతాజీ. వికర్మ కర్మబంధ అయిపోతుంది మాతాజీ. కర్మబంధాలు చిక్కుంటాం మాతాజీ మనం. ఎస్, కర్మబంధం. వికర్మ అవ్వదు మాతాజీ. వికర్మ అంటే ఏంటి అంటే మనకి శాస్త్రాల్లో చెప్పండి. ఇప్పుడు కొంతమంది భగవంతుడి కోసం చెయ్యరు, కానీ కర్మ కర్మ అనేది, నేను ఒక తండ్రిగా ఉన్నాను, నా డ్యూటీ నేను పిల్లల్ని పెంచాలి, పెంచుతారు అంతే. ఇది నేను పిల్లల్ని భక్తులుగా పెంచుతాను అలా కాదు, మంచి పిల్లలుగా తీర్చిదిద్దుతాను అని నా డ్యూటీ, నా వైఫ్ని నేను చూడాలి, నేను చూస్తాను, ఇలా చేస్తారు. అంటే వాళ్ళు సకామ కర్మ చేస్తారు, నిష్కామ కర్మ చెయ్యరు వాళ్ళు. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే కర్మ బంధన అనేది ఉంటుందన్నమాట. వికర్మ అనేది ఏంటిదంటే నాకు అసలు నాకు పెళ్లి చేసుకున్నా నేను నా పెళ్ళాన్ని చూడను, నా పిల్లల్ని చూడను, నేను వెళ్ళిపోతాను, నాకు సంబంధం లేదు అంటారు చూడండి, అది వికర్మ కింద వస్తుంది. అర్థమైందా సన్యాసం మాతాజీ? వికర్మకి, సకామ కర్మకి, అకర్మకి తేడా ఏంటి అంటే మనం ఏ పని చేసినా భగవంతుడి ప్రీత్యర్థం చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాము అంటే అది నిష్కామ కర్మ అవుతుంది. సకామ కర్మ అంటే ఏంటంటే నా డ్యూటీ నేను చేస్తాను అనుకోవడం సకామ కర్మ అవుతుంది అనమాట. అదే నేను ఏది చేయను, నేను ఎందుకు చేయాలి, నాకు పని ఏంటి అనేసి ఇట్స్ చెయ్యకుండా. అగేన్స్ట్ స్క్రిప్చర్స్ కదా, అంటే ఎస్ వేదాల్లో మాతాజీ, స్క్రిప్చర్ లో ఏది ఉందో దానికి ఆపోజిట్ చేస్తారు. హరే కృష్ణ మాతాజీ. అకామ చెప్పండి. నిష్కామ, అకామ కర్మ అన్న ఇది సేమ్ మాతాజీ. నిష్కామన్న ఒకటే అమ్మా. ఓకే ఎస్. ఓకే. అంటే మనం నిష్కామ కర్మ అంటే ఏంటంటే మనకి ఏమి కర్మ యొక్క ఫలం ఉండదు. అకామ అన్నా కూడా అంతేనమాట, అంటే మనం ఏ పని చేసినట్టు కాదు. ఓకే. ఎందుకు పని చేసినట్టు కాదంటే మనం భగవంతుడి ప్రీత్యర్థం చేస్తాం కాబట్టి, దానికి పుణ్యమో పాపం అనేది అంటవు కాబట్టి దానికోసమని దానికి ఏది ఉండదు అనమాట. ఓకేనా? అందుకని అకామ అన్న నిష్కామ కర్మ అన్న ఒకటి. ఓకే మాతాజీ. ఓకే. సో ఇక్కడ ఏంటంటే దానివల్ల మనం ఏంటంటే కర్మలో చిక్కుపడం, అదంతా మనం ఇప్పుడు చెప్పుకున్నాము. ఇంకోటి ఏంటంటే ధ్రువుడు చేసింది వర్ణాశ్రమ ధర్మం అనమాట. అంటే ఏ వర్ణం వాళ్ళు, ఏ ఆశ్రమం వాళ్ళు ఏం పాటించాలి ఏంటి అనేది చూసి దాని ప్రకారం చేశారు. సో ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం కాబట్టి నేను ఇవన్నీ కూడా ఏమీ చెప్పట్లేదు. కాకపోతే ఏంటి అంటే మనం ఎక్కువ ఎక్కువ మన డబ్బుల్ని దాచుకుంటూ ఉంటాం చూడండి, అది కరెక్ట్ కాదు. మనకేంటంటే దేంట్లో వచ్చింది మర్చిపోయాను నేను, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, నెక్టర్ ఆఫ్ డివోషన్లోను, నెక్టర్ ఆఫ్ డివోషన్ మాతాజీ. నెక్టర్ ఆఫ్ డివోషనే కదా. యా, ఆ, అదే. 50 ఎవరికైనా గుర్తుందా ఆ పర్సంటేజ్లు? ఎస్ మాతాజీ. హరే ఎట్లా మనం కృష్ణ. చెప్పండి ఆ, తిరుపతి మరి. నాకు అది మన రూపగోస్వామి చెప్పారు కదా, దాంట్లోనే ఎస్ మాతాజీ. 50% ఏమో భగవంతుడికి, భగవంతుడి భక్తులకి పంచాలి. తర్వాత 25% ఏమో బంధువులకి, వాళ్ళకి 25% ఏమో మనకు అవసరాల కోసం ఉంచుకోవాలని చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. ఓకే. ఓకే, అగ్రి అందరూ దీనికి? హరే కృష్ణ. యాక్చువల్గా స్థితిలో కూడా వస్తుంది కదా మాతాజీ, మాతాజీ, వాళ్ళు దొంగతో సమానం అని చెప్తారు. చెప్పండి పద్మాక్షి మాతాజీ, చెప్పండి. కాదు మాతాజీ. మాతాజీ దాచుకొని మధ్యలో దా- సారీ మాతాజీ, కంటిన్యూ ప్లీజ్. పద్మాక్షి అది మాతాజీ అయితే మీరు చెప్తారు, చెప్పండి పద్మాక్షి మాతాజీ. ఇలా దాచుకోవటం ఇలాంటి వాళ్ళని కూడా ఇండైరెక్ట్ గా దొంగ అని కూడా అంటారని చెప్పి దాంట్లో వచ్చింది మాతాజీ, కపిల కరెక్ట్, సమితిలో. అవును. అందులో వస్తుంది, కరెక్ట్. అంతే. ఓకే, సుభాష్ని చెప్పండి. అంటే ప్రభు తర్వాత దాన్ని కరెక్ట్ చేసి చెప్పారు కదా మాతాజీ మనకి. అంటే అదే అప్పుడు చెప్పబోతున్నాను, అందుకే అది ఓకే నా అని అడిగింది, అందుకే నేను. మీకంటే మీకు వేను మాతాజీ. ఓకే, అది మీలాగా వింటే నాకు ఇంకా బెస్ట్ కదా, అందరినీ చూసి గుర్తుంటది ఇలా డిస్కషన్స్ ది. చెప్పు సుభాష్ని.
ప్రభు అంటే అప్పుడు చెప్పిందంటే ఇప్పుడు మనం శాలరీ వచ్చిన తర్వాత మన ఖర్చులను తీసేస్తే మిగిలిన దాంట్లో 25% ఉంచేసి 25% మనం ఉంచుకోవాలి అంటే ఇప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టుగా కలియుగం తగ్గట్టుగా అన్నట్టు చెప్పారు మాతాజీ. అంటే యాక్చువల్గా ఏంటంటే 50% అంటే మనకు వచ్చిన శాలరీని 50% తీయడం అని కాదు. ఫస్ట్ మనకి నార్మల్గా హౌస్ లీడ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అదంతా పోగా మన సేవింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ సేవింగ్స్లో 50% వచ్చేసి మనం భగవంతుడికి ఖర్చు పెట్టాలి. 25% మన ఫ్యామిలీ కోసం, 25% మనకి ఫ్యూచర్ కోసం దాచుకోవాలి. ఇది ఓకే మాతాజీ. దీంట్లోనే 50% దేవుడికి ఇచ్చేస్తే మనకేం మిగులుతుంది మాతాజీ? దాంట్లో ఇంకా ఎంత మాతాజీ అందులో అది చెప్పారు కానీ ఇప్పుడు మనం ఈ విధంగా చెప్పినా కూడా మన ఇంటి ఖర్చులకు పోను ఆ మిగిలింది అంటే ఇప్పుడు ఇంటి ఖర్చులకే ఇంకా అప్పులు చేస్తుంది మాతాజీ. అందులో ఏముంటది అసలు. అంటే అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఈ జనరేషన్ కి కోరికలు ఎక్కువైపోయి అన్ని ఖర్చులే మిగిల్చడము రేపు అంటే అనేది అవి కాదు మాతాజీ, మన మినిమం ఖర్చులు ఏవైతే ఉంటే ఇప్పుడు ఇంటి రెంట్ అంటే, ఆ కరెంట్ బిల్లులు అంటే, ఇవి మనకి ఇదంతా తీసేసుకున్న తర్వాత మిగతా 25% మన మెడిసిన్స్ కి వాటికి ఉంటుందన్నమాట. 25% వచ్చేసి మనకి ఫ్యూచర్ కోసం దాచుకుంటాం. ఇంకో మిగిలిన 50% మనం ఎందుకంటే అవి వెనకటి రోజుల్లో ఏంటంటే ఇవన్నీ అవసరాలు ఉండేవి కాదు కదా మాతాజీ. సో అందుకని ఏంటంటే ఎస్ ఖర్చులు అదే వచ్చింది ప్రాబ్లం. ఉండేది కదా. సో అందుకని ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన ఖర్చులకి ఏం కావాలో మొత్తం తీసేసుకోవడం, దాంట్లో మిగిలింది అనమాట. ఓకే. సో ఇక్కడ అదే మనకి ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో అంతా కూడాను మనం డబ్బుల్ని అనేది దాచుకొని సంపదల్ని పెంచుకోవడానికి కాదు, ఇలా భగవంతుడికి మనం యూజ్ చేయాలి అనేది మనకి ఇందులో ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్తూ ఉన్నారు. దాన్నే ఎక్స్టెన్షన్ మనకి సెకండ్ పారాగ్రాఫ్లో మనకి సంపత్తిలో 50% దానం ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అది నువ్వు ఎవరికి బ్రాహ్మణులకు వాడతావా, భగవంతుడికి వాడతావా, ఏదన్నా కానీ మనం 50% అనేది మనం ఉంచుకోకూడదు అనమాట సేవింగ్స్లో. అది ఓకే. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. సనాత గోస్వామి, రూప గోస్వామి ఆ జమీందార్ దగ్గరికి వెళ్ళి వచ్చినాక ధనం అంతా పంచిపెట్టి ఇట్లా 50% పంచిపెట్టిరని చెప్తారు కదా మాతాజీ. ఎస్ మనం మాతాజీ. చదివేటప్పుడు ఏంటంటే కానీ వాళ్ళ మన మనుషుల నుంచి అవుతుందా మాతాజీ? అట్లా ఇప్పుడు ఆ మాతాజీ చెప్పినట్టు కోరికలు అసలు వస్తూ రాకముందే అప్పు తెచ్చిరు మాతాజీ. ఇంకా savings అదే కదా. అదే మాతాజీ, ఏంటంటే మనం లీడ్ చేసే లైఫ్లో ఎక్కువైపోయినాయి మనకి అవసరాలు, ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి అనమాట. అదే అంటే ఇప్పుడు మనకి అదే చెప్తారు ఇక్కడ ప్రపాదుల వారు ఏం చెప్తారంటే మన సన్యాసాశ్రమం స్వీకరించిన కూడాను మనం ఈ యజ్ఞం, దానం, తపస్సు అనేది వదిలేయకూడదు. అనే సన్యాసులు ఇప్పుడు నాకేమీ అవసరం లేదు అని కాదు. సన్యాసులు కూడా ఏంటి అంటే వాళ్ళకి ఇప్పుడు డొనేషన్లు అనేవి వస్తాయి కదా, వాళ్ళ అవసరానికి ఉన్నది ఉంచుకొని మిగతాది మళ్ళీ వాళ్ళు దానం ఇస్తూ ఉంటారనమాట. నాకు బోల్డ్ అంత వస్తుంది కదా అని అన్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళు పెట్టుకోవడానికి కూడా లేదు. ఓల్డెన్ డేస్లో బ్రాహ్మణులకు కూడా అంతే. వాళ్ళకి ఎంతమంది మనం పూజలకి వెళ్ళి ఎంత డబ్బులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఆ రోజు ఖర్చుకి ఎంత ఉందో అది తినేసి వాడేసుకున్న తర్వాత సాయంకాలానికి ఆ ఉన్న మిగతాదంతా కూడా దానం ఇచ్చేయాలంట. అది కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరున్నారు చెప్పండి అది. సో చైతన్య అది చరితామృతంలో చైతన్య మహాప్రభు గురించి ఏదో మందు ఏదో దాచిండ్రని అంటే చైతన్య మహాప్రభు ఒప్పుకోడు కదా మాతాజీ. ఏదో ముఖ్యమైన వస్తువు వాళ్ళ శిష్యుడు దాచిపెడతాడు రేపటికని. అట్లా సన్యాసులను దాచుకోవద్దని ఒప్పుకోడు కదా మాతాజీ. ఫుడ్ మాతాజీ, ఫుడ్ చైతన్య మహాప్రభుకి ఇష్టము అనేసి దాన్ని దాచి పెడతాడనమాట. అలా దాచుకోవడం అని చెప్పి చెప్తారు. చదివినగానే ఏదో ఇంకోటి గుర్తొస్తలేదు ఏంటి మాతాజీ. అంటే ఒకసారి వచ్చేసి రఘునాథ్ దాస్ గోస్వామి భోజనానికి పిలుస్తాడనమాట. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన డబ్బుతోటి ఆయన మనీతోటి కొని ఫుడ్ పెడతాడనమాట. అది కూడా ఆయనకి నచ్చదనమాట. సో అవన్నీ మన చైతన్య చరితామృతం చెప్పేటప్పుడు నేను చెప్తాను అవన్నీ మీకు. ఓకే. సో తర్వాత పారాగ్రాఫ్లో ఏంటి అంటే మనకి ఏంటంటే ఈ ధ్రువుడు ఏంటంటే ఆ కోశాగారాలు అంటారు కదా, వాటిలో ఏంటంటే అన్ని దాచుకొని నిల్వలు చేసేవాడు కాదు. యజ్ఞం చేస్తే ఎంత ఖర్చు ఉంటుంది మాతాజీ? ఎవరికైనా ఒక ఐడియా ఉందా? మనం ఎక్కడ యుధిష్ఠిర మహారాజు చేసినప్పుడు రాసు యజ్ఞ చేసినప్పుడు ఎట్లా ఏమేమి అవసరమైనవి అవన్నీ మనం విన్నాము. చాలా ధనం అవసరం పడుతుంది మాతాజీ. ఎందుకంటే ఋషులు బ్రాహ్మణులు పిలవాలి, వాటికి వాళ్ళంతా కావాల్సిన కొనాలి, దానాలు బకేట్లలో ఇవ్వాలి. విడిచిపెట్టిపోయిన బంగారం అంతా తీసుకొచ్చిందని ఉంటది కదా మాతాజీ. అర్జునుడు సో తీసుకొచ్చింది. అది కాక ఏంటంటే అప్పుడు యుద్ధం జరిగింది కాబట్టి వాళ్ళ దగ్గర ఏమీ లేవు కాబట్టి అర్జున్ని పంపించటం,
అర్జునుడు అక్కడి నుంచి మొత్తం మనీ కలెక్ట్ చేసుకొని తీసుకురావడం చెయ్యడం అది ఉంటుంది అనమాట. సేమ్ అదే ఇక్కడ మనకి ధ్రువుడు కూడా ఏంటంటే ఎక్కడా కూడా నిల్వలు అనేవి పెట్టుకోకుండా ఈ యజ్ఞాలు చేయడం దానాలు చేయడం ఇవన్నీ కూడాను ఆయన ఇంద్రియ భోగం కోసం కాకుండా చక్కగా పరిపాలించాడు అనేసి మనకి చెప్తున్నారు. సో ఈ రోజుల్లో ఎలా ఉన్నారు అనేది మనకి ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. మనకి ట్యాక్స్లు ఒక ఫన్నీ థింగ్ ఏంటో తెలుసా, మనకి మనం వేసే ట్యాక్సీల్లో మనం ఇప్పుడు రోజు కొనుక్కునే ఐటమ్స్కి ట్యాక్స్ కడతాం. ఓకే, మళ్ళీ ఓవరాల్గా మళ్ళీ మనం సంపాదించిన డబ్బుకి ట్యాక్స్ కడతాం. సో ఎన్నిసార్లు ట్యాక్స్ కడుతున్నట్టు మనం? 2 సార్లు. 2 సార్లు కడుతున్నాం. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఈ డబ్బుని మనం వాడుతున్నాము అంటే మనం కొనుక్కునే అవసరాలన్నిటికీ కూడా ఆల్రెడీ ట్యాక్స్ కడుతుంటే మళ్ళీ ట్యాక్స్ ఎందుకో తెలియదు మనకి. సో ఇదే ఇక్కడ ప్రపాదులు వారు అదే చెప్తున్నారంట, మనకి నడ్డి విరిగిపోయేలాగా అంతంత ట్యాక్సులు కట్టించుకుంటూ ఉన్నారు అనేది, ఆదాయ పన్ను ఇవన్నీ కూడాను మనకి భారీ భారీగా వేస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. పోనీ ఇవన్నీ ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయి? పోనీ ఇప్పుడు మనం అందరికీ పన్నులు కడుతున్నాము, ఇవన్నీ ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయి చివరికి? ఈ అధికారుల ఖాతాలకు వెళ్ళిపోతాయి అధికారుల మాతాజీ. ఖాతాలోకే వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో దీనికి బదులు అట్లీస్ట్ యజ్ఞాలు ఇవన్నా చేయండి అని చెప్పేసి మనకి పోనీ వాళ్ళన్నా ఇలాంటివి చేస్తారా అంటే వాళ్ళు అవి కూడా చెయ్యట్లేదు అన్నింటి చెప్తున్నారు. అందుకని దాదాపు అన్ని రకాల యజ్ఞములు కూడా నిర్వహింప అసాధ్యమై ఉన్నవి. ఈ రోజుల్లో ఏ యజ్ఞం చేయాలన్నా కూడా అది, ఎందుకంటే మంచి బ్రాహ్మణులు దొరకరు, మనకి మంచి క్వాలిటీ ఐటమ్స్ దొరకవు. సో ఇవన్నీ లేవు కాబట్టి ప్రపాదుల వారు దీని అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే మనకి సంకీర్తన యజ్ఞం చేయండి, దాంట్లో మనం చేయాల్సింది ఏమీ లేదు, చక్కగా కూర్చొని భజన చేసుకుంటూ చప్పట్లు కొట్టుకోండి. ఇదే ప్రపాదుల వారు చెప్తున్నారు అనమాట. అమ్మో ఇప్పుడు కంటే ఆ యజ్ఞం నేను చేయలేను బాబోయ్ అది ఇది అంటే ఆ ఏమక్కర్లేదు, చక్కగా నలుగురు డివోటీస్ పిలుచుకోవడం, ఇంట్లో యజ్ఞం చేసుకోవడం, అది మా పెద్ద యజ్ఞంతో సమానము అని చెప్పేసి ఈ యజ్ఞాల వలన అంటే ఈ మనం ఏదైతే సంకీర్తన యజ్ఞాలు ఇవన్నీ ఉంటాయో వీటన్నిటి వలన ఏంటంటే మనకి లోక కళ్యాణం బాగానే జరుగుతుంది, మన దేశ సంప్రదాయం అంతా కూడాను వృద్ధి చెందుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అందుకే మనకి ఎక్కువగా ఇస్కాన్లో ఏంటి అంటే మనకి ఆ సంకీర్తన యజ్ఞము, దానం కింద అన్నదాన సేవ, ఈ రెండు మాత్రం కంపల్సరీ మనకి జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. అదే ఇక్కడ చెప్పారు. సో మళ్ళీ ఎందుకు మనం యజ్ఞాలు చేయాలి అంటే భగవంతుడి ప్రీత్యర్థం, ఆయనే భోక్త కాబట్టి అనేసి నెక్స్ట్ పారాగ్రాఫ్లో ప్రపాదులు వారు చెప్పారనమాట. దేవత అర్చన అనేది లేదు, అది అల్పజ్ఞులకే. అంతేకాని అసలు కొంచెం జ్ఞానం తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కూడాను మనం చేయాల్సింది విష్ణు ప్రీత్యర్థమే, అంటే భోక్తారం ఆయన కోసమే అని చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకా ఈ లాస్ట్ పారాగ్రాఫ్ కూడా ఆల్మోస్ట్ అలాంటిదే అనమాట. ఎందుకు అంటే ఆయన ఇంద్రియ భోగం కోసం ఇదంతా కూడా చేయకుండా లోక కళ్యాణం కోసమే చేస్తూ ఉన్నారు అనేసి ధ్రువుడిని ఎగ్జాంపుల్గా తీసుకొని మనమందరం కూడా అదే విధంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా భగవంతుడు మన అందరి హృదయాల్లో ఉంటాడు. సో ఆయనకి మనం చేసేదంతా కూడా తెలుస్తూనే ఉంటుంది అని కూడా మనకి చెప్తూ ఉన్నారనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మనకి నిజంగా చెయ్యాలి అని ఒక కోరిక ఉందనుకోండి, ఆటోమేటిక్గా భగవంతుడు ఒక్కోసారి అరేంజ్ చేస్తూ ఉంటాడు. ఎవరికైనా ఇలా అయ్యిందా ఎప్పుడన్నా? ఎస్ మాతాజీ. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తారా? మాతాజీ మీకు మెయిన్ అనిరుద్ వెళ్ళేటప్పుడు ఆ డివోటీ అసోసియేషన్ మాతాజీ నాకు మెయిన్ ఎలా వెళ్తాడు ఏంటి, అప్పుడు మాకు వీసాస్ ఏమి రాలేదు. ఎలా అంటే అప్పుడు వాడు ఇక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి మాతాజీ ఈవెన్ యూనివర్సిటీలో జాయిన్ చేయడం కానీ అసోసియేషన్ కానీ ఇప్పటి వరకు అలాగా ఆ ప్రభువు ఎవరైతే వెళ్ళిపోయారో, అయ్యో వీడు సైకిల్ మించి పడిపోయారు ఎలాగంటే ఇంకొక మాతాజీ. సో అలాగా కృష్ణ ప్రభుపాద్ అలా అరేంజ్ చేసుకొని వెళ్ళారు మాతాజీ, అది లైవ్ ఎగ్జాంపుల్ మాకైతే. ఎస్, కరెక్ట్ మాధవి. సో ఒక్కొక్కసారి చూడండి మనకి, నేను అనుకుంటూ ఉంటాను దామోదర ఆరతి టైంలో నేను ఎక్కువ ఎవరైనా స్పెషల్ గెస్ట్ వస్తే బాగుండు అనుకుంటూ ఉంటాను. సో మనకి అంటే మనం ఎప్పుడైతే మన కోసం కాకుండా అందరి కోసం ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు గ్యారంటీగా భగవంతుడు మనకి మన కోరిక తెలుసుకొని ఆయన చేస్తూ ఉంటాడు. సో మ్యాక్సిమం అంటే ఎక్కువ సార్లు నాకు నా దామోదర ఆరతి ఎప్పుడు పెట్టుకున్నా నాకు ఎవరో ఒకళ్ళు మహారాజులు మాతాజీసు ప్రభువులు స్పెషల్గా ఎవరో ఒకళ్ళు వచ్చి ఉంటారు ఆ టైంలో. సో వాళ్ళు వచ్చినప్పుడే నేను మా ఇంట్లో పెడుతూ ఉండేదాన్ని అనమాట. సో ఆ విధంగా
అంటే మనకి ఎప్పుడైతే అలాంటి కోరిక వస్తుందో భగవంతుడు నెరవేరుస్తాడు అనేది మనకి ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. అంటే మనకి ఈవెన్ మాతాజీ మొన్న అంటే తంపాల అసలు ఆ ముందు టెంపుల్ లేదు మాతాజీ. జన్మాష్టమి నేను ఇక్కడ అంతా మిస్ అయిపోయాను. ఇప్పుడు ఒర్లాండో వెళ్ళాలంటే అప్పుడు తమ్ముడికి వర్క్ ఉండను, అది వీక్ డే పడింది. ఎలా వెళ్తాను ఏంటి అసలు జన్మాష్టమికి ఫస్ట్ టైం ఏమీ లేకుండా ఉన్నదని. అది జస్ట్ మామూలుగా నెట్ లో సెర్చ్ చేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు అనమాట తనకి, ఇలాగా టెంపుల్ చిన్న ఒక్క రూమ్ లోనే స్టార్ట్ చేశారు మాతాజీ. అక్కడ ప్రోగ్రామ్ అనుకోకుండా అదే ఆ డిజైర్ ఉండబట్టి అనుకోకుండా అదంతా అక్కడ అరేంజ్ అయిపోయింది మాతాజీ. సో ఎస్ ఆ ఎగ్జాక్ట్ డిజైర్ ఉంటే హీ విల్ ఫుల్ఫిల్. కరెక్ట్. అది కూడా ఏంటి సరే ఇంద్రియ మాతాజీ. తృప్తి మాతాజీ కోసం మొన్న ఉండకూడదు. రీసెంట్ చెప్పు సుబ్బు. సారీ మాతాజీ, మొన్న రీసెంట్ మీరు కూడా పిలిచారు కదా జులాని యాత్ర, నేను మిస్ అయిపోతున్నాను అనుకున్నాను మాతాజీ. నెక్స్ట్ అవును. డేనే నేను వెళ్ళాను. నాకు డైరెక్ట్ గా అక్కడే రూమ్ దొరికింది మాతాజీ, అంటే ఎదురుగా. అసలు ఆ, నాకైతే ఎంత బాగా అనిపించిందో, అంటే హ్యాబిట్స్ లో డైరెక్ట్ నేను ఓకే. చూసి అదృష్టం దొరికింది కదా మాతాజీ. ఇంకా సౌత్ అవును. మీద అయితే చెప్పాల్సిన అవసరం లేదు మాతాజీ. అది ఎటు వెళ్ళినా, ఈవెన్ ఇండియాలో కానివ్వండి, మణిపాల్లో కానివ్వండి, లండన్ వెళ్ళేటప్పుడు నేను ఒక్కటే కోరుకుంటా, దానికి ఇస్కాన్ కనెక్షన్ కావాలి. ఈవెన్ లండన్ వెళ్ళిన సెకండ్ డేనే మాకు ఇస్కాన్ నుంచి ఒక మాతాజీ కాల్ చేసి సౌమ్యని అడిగారు. అట్లా అన్నట్టు వెళ్ళగానే ఫస్ట్ మేము అదే సర్చ్ చేసాము, తను కనెక్ట్ అయ్యారు. ఇప్పటికీ నడుస్తుంది మాతాజీ, ఎక్కడికి వెళ్ళినా వెళ్తుంది. మణిపాల్లో కూడా చిన్న ఇల్లు, అయినా అక్కడికి వెళ్ళేది. అది ఒక్కటే నేను కోరుకునేది, అది ఎక్కడైనా కనెక్ట్ అవుతుంది అది. ఆ, అది అది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఎప్పుడైనా అదనమాట. మనము మన ఇంద్రియ తృప్తి కోసం కాకుండా మనం ఏదైనా మనం కోరుకున్నాము అంటే, ఇప్పుడు ఎందుకు చెప్పండి, మనం ఎందుకు తర్వాత అంతా మనం ప్రేయర్స్ ఎందుకు చేస్తాము? ఎందుకంటే ఒక భక్తుడు అనేవాడు, ఇక్కడైతే ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట, ఎందుకు భగవంతుని కర్మ ఫలప్రద అనేసి ఆయన ఎందుకు ఇస్తాడు అని చెప్తున్నారు అంటే, ఇప్పుడు మనకి చూడండి, ఈ భౌతిక ప్రపంచం సృష్టించాల్సిన అవసరం ఏంటి భగవంతుడికి? మన కోరిక మేరకు కదా మాతాజీ. మన కోరిక మీదకి. అంటే అందరూ భక్తులు కాదు, అయినా సరే అందరి కోసం కూడా ఆయన ఈ మంచిగా భౌతిక ప్రపంచాన్ని అరేంజ్ చేసి, సరే ప్రకృతితో ఇచ్చేసి మీరు భోగించుకోండి అని చెప్పేసి ఇచ్చాడు. అదే అంటే ఆధిపత్యం చలాయించాలి అనే వాళ్ళకే అలా ఉన్నప్పుడు, ఏదీ లేకుండా మనం భక్తితోటే భగవంతుడే కావాలి అనుకునే వాళ్ళకి చెయ్యడా భగవంతుడు? ఇప్పుడు మన పిల్లలే ఉన్నారనుకోండి, మన మాట విన్న వాడి కోసం కూడా మనం ఎంతో మంచిగా వాడికి ఇష్టమైంది అన్నీ వండుతాము. ఇంకా మన మాట వింటూ మనం చెప్పినట్టు చేసేవాడికి ఇంకొంచెం ఎక్కువ వండుతామా లేదా? ఇంకొంచెం ప్రేమ చూపిస్తామా లేదా? చూపిస్తాం మాతాజీ. ఎస్ మాతాజీ. ఆటోమేటిక్గా చూపిస్తాం. అమ్మో ఇవిడ ఏ చెప్పినా వింటాడమ్మా, పాపం వాడికి ఇది వండి పెట్టాలమ్మా, అది వండి పెట్టాలమ్మా అనుకొని ఇంకా కొంచెం ఒక పిసిరంత ఎక్కువే చూపిస్తాం మనం యాక్చువల్గా. సో అదే ఇక్కడ మనకు ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. సో మనము ఏదైనా మనసులో అనుకుంటే ఆటోమేటిక్గా అది భగవంతుడు మనకి సబబు అనుకుంటే ఆయన వెంటనే తీరుస్తాడు. అందుకే ఆయన కర్మ ఫల ప్రదాత అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే. సో మనకి ఓవరాల్గా ఇక్కడ ఏంటి అంటే, మనం ఏమి చేసినా భగవంతుడి తృప్తి కోసమే చెయ్యాలి. ఆ కర్మ నిష్కామ కర్మే చెయ్యాలి మనము. అంటే యజ్ఞాలు అంటే మనం చెయ్యలేకపోయినప్పటికీ అట్లీస్ట్ మనం భగవంతుడికి ఇప్పుడు ఏదో ఒకటి చిన్న ఏమంటారు, మన జూలన్ యాత్ర అనో, గోవర్ధన పూజ అనో, దామోదర ఆరతి ఇప్పుడు రాబోతుంది, దామోదరి ఆరతి అను, ఏదో ఒకటి ఒక కీర్తన పెట్టుకోవడమో ఏదో ఒకటి అలాగా సింపుల్గా, అంత పెద్ద పెద్ద యజ్ఞాలు లేకపోయినా అలాంటిదైనా మనం చేసుకోవాలి. మనం మనీ ఎక్కువ నిల్వ ఉంచుకోకూడదు అనేది ఇందులో మెయిన్గా మనకి ధ్రువుడి ద్వారా నేర్చుకునేదన్నమాట. ఓకే. సర్వాత్మన్యుచ్యుతే సర్వే తీవ్రౌఘాం భక్తిముద్వహాన్ దదర్శాత్మని భూతేషు తమేవావస్థితం విభుం. హరే కృష్ణ మాతాజీ. చదవండి గీత మాతాజీ. సర్వాత్మన్యచ్యుతే సర్వే తీవ్రౌఘాం భక్తిముద్వహన్ దదర్శాత్మని భూతేషు తమేవావస్థితం విభుం. ధ్రువుడు సమస్తమునకు విధియగు భగవానుని తీవ్రము వేగముతో భక్తియుత సేవను చేసెను. భక్తియోగ నిర్వహణలో అతడు సమస్తము భగవానునిలోనే ఉన్నట్లుగాను మరియు భగవానుడు సకల జీవుల యందు ఉన్నట్లుగాను గాంచగలిగాను. భక్త రక్షణమనడి ముఖ్య ధర్మమున ఎన్నడును విఫలుడు కాని కారణమున ఆ భగవానుడు అచ్యుతుడు అని పిలువబడను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ శ్లోక చదివిన వెంటనే మీకు భగవద్గీతలో ఒక శ్లోక గుర్తొచ్చిందా ఎవరికైనా? జగన్ ప్రభు ఫేవరెట్ శ్లోకాలు.
ఓకే, 6th చాప్టర్ హింట్ కూడా ఇచ్చాను. ఓకే, చెప్పేస్తానులే. క్విజ్ వద్దులే. యోమాం పశ్యతి మాతాజీ సర్వత్ర. యా, రాజేషి మాత చెప్పండి. మీరు చెప్పేసి నేను వేరే శ్లోకం అనుకున్నాను మాతాజీ. సారీ. అవునా? ఓకే ఓకే. ఎందుకంటే ఆయన ఏం చేశాడు, భక్తిలో ఉన్నప్పుడు ఏం చేశాడు, అతను అందరిలోనూ భగవంతుని చూశాడు, భగవంతుడి లోపల మనందరినీ చూశాడు అనమాట. అంటే యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి నచమేన ప్రణశ్యతి. మనకిది, నన్ను అంతటినీ చూస్తావు, నా ఎందన్నిటినీ చూడువానికి. అంటే ఎక్కడ చూసినా మనకి భగవంతుడు కనపడాలి, భగవంతుడిని చూసినా మనం అందరమే కూడా కనపడాలన్నమాట. చూచువానికి నేను కనపడట పోవుట గాని నాకు అతడు కనపడపోకపోవటం గాని జరగదు అని చెప్పంటే, మనం భక్తి అంత తీవ్రంగా చేసినప్పుడు ఏంటంటే మనకి ఏమంటే ఏది చూసినా భగవంతుడు అంటే ఎలాగా, ఏది చూసినా భగవంతుడు ఎలా కనిపిస్తాడు? ప్రతి వారిలో పరమాత్మ రూపం. పరమాత్మ రూపంలో. సో ఇప్పుడు మళ్ళీ భగవంతుడిని చూస్తే మనందరం ఎట్లా కనిపిస్తాము? మమేవాంశ జీవలోకే. మనందరం ఎక్కడి నుంచి వచ్చాం? భగవంతుడి నుంచి వచ్చాం. భగవంతుని ఓ, అంశం ఈ కాబట్టి భగవంతుడి నుంచే కదా మనం అందరమే వచ్చింది అనేసి ఒకసారి మన అందరికీ కనపడతాయి అన్నమాట. సో అదే ఇక్కడ ఏంటంటే ధ్రువుడు ఎంత వేగంగా భక్తి చేస్తూ ఉన్నాడు అంటే, ఆల్రెడీ చేసిన తప్పు అయిపోయింది, నేను ఇంకా ఇక్కడి నుంచి నేను తీవ్రంగా భక్తి చేయాలి అనేసి ఆయన చక్కగా యజ్ఞ నిర్వహణలు కానీ, వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా యజ్ఞాలు నిర్వహించడం కానీ అన్నీ చేస్తూ భక్తి అనేది చాలా వేగంగా చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఏంటంటే భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉన్నారు. సో దీంట్లో ఎలా ఉంది అంటే ఆయన పరిస్థితి సమస్తము భగవానులో ఉన్నాడు, అందరూ కూడా భగవాన్లో ఉన్నట్లుగాను, భగవానుడు సకల జీవులు యందు ఉన్నట్లుగాను, అది యోమాం పశ్యతి అన్నమాట. సో ఆ విధంగా చూస్తూ ఉన్నాడు అనమాట. ఇంకోటి ఏంటి అంటే భగవంతుడిని అచ్యుతుడు అని ఎందుకు పిలుస్తున్నారు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. భక్త రక్షణం అనేది ముఖ్య ధర్మమును ఎన్నడూను విఫలుడు కాని కారణమున భగవాన్ అచ్యుతుడు అంటే ఏంటి, ఎప్పుడు అంటే నశించడు అనేసి మనం ఆ విధంగా అది అని చెప్తూ ఉంటాం. సో దానికి మీనింగ్ ఏంటంటే భక్తులకి రక్షణ నొసగడంలో ఎప్పుడు కూడా ఆయన విఫలుడు కాడనమాట. మామూలుగానే మామూలు వాళ్ళకే విఫలుడు కాదు, అలాంటిది ఇంకా కొంచెం భక్తి చేసుకునే వాళ్ళకి ఆయన ఎప్పుడు రెడీగా ఉంటాడు. మనకి ఇది ఎప్పుడు రేవతి గోపి మాతాజీ చెప్పేవారు, ఆ ప్రహ్లాదుడు ఎటు నుంచి ఏ స్తంభం అంటే హిరణ్యకశిపు ఈ స్తంభంలో ఉందా అంటే అవును ఉంది అని ఎటు చేయి చూపిస్తాడు అనేసి ఆయన ఎంత అంటే ఇటు ఇట 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 అని ఎంత ఆతురతతో ఎదురు చూస్తూ రెడీగా ఉన్నాడు అనేసి మాతాజీ చెప్తూ ఉండేవారు చూడండి. సో అట్లాగా భగవంతుడు ఎప్పుడు నేను హెల్ప్ చేయాలా అనేసి రెడీగా ఉంటాడనమాట. అందులో మాత్రం ఎప్పుడు ఆయన తగ్గదు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ అందుకే ప్రభుపాదుల వారు కూడా అంటే పెద్ద ఎక్కువ కాదు కానీ మనకి ఏంటంటే ఈ కామ్య కర్మరతులు వీళ్ళందరికీ కూడాను ఆయన ఎప్పుడు కూడాను చక్కగా కావాల్సినవన్నీ అందిస్తూ ఉంటాడు. అలాంటిది ఇప్పుడు భక్తులకి ఆయన ఎందుకు చెప్పకుండా ఉంటాడు చెప్పండి? సో ఆయన ఎప్పుడు కూడా భక్తుల్ని రక్షిస్తూనే ఉంటాడనమాట. ఇంకోటి ఏంటంటే లోపల మనం అందరినీ చూస్తాను ఎప్పుడైతే ఎవరిని చూసినా కూడా భగవంతుడు కనిపిస్తున్నారు అనడానికి మనకి శ్లోకాలు ఉన్నాయి కదా. ఈశ్వర సర్వభూతానం శేషార్జున తిష్టతి. ఇంకో శ్లోక ఏంటిది మీ అందరికీ తెలిసిందే, అది నేను శ్లోక ఇంకోటి ఇది 18.61 భగవద్గీత 15.15. సర్వస్య చాహం హృది సన్నివిష్టో ఏమైంది ఎవరు ఇది అసలు? మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో, ఆయన అందరి హృదయాలు నేను పరమాత్మ రూపంలో ఉంటాను అనేసి నొక్కి భగవంతుడే చెప్తున్నాడు. 18.61లో ఉంది, మనకి 15.15 శ్లోకాల్లో కూడాను అదే. ఇప్పుడు సేమ్ మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో అదే అనమాట. సో ఏది చూసినా భగవంతుడు కనిపిస్తాడు. అలానే భగవంతుడిని చూసినప్పుడు మనందరికీ కూడా ఆయన పార్ట్ అండ్ పార్సిల్ కదా మనం అందరం కూడా అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. సో అదే ఇందులో మనకి ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు. సో సారాంశం ఏమనగా మహాభాగవతుడు అంటే ఎవరు, భక్తిలో విశుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ చూసినా ఎవరిని చూసినా వాళ్ళకి భగవంతుడు అనేది కనిపిస్తూ ఉంటారు, కనపడకుండా ఉండడం అనేది ఉండనే ఉండదు అని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట. సో అది ఎలా కనపడుతుంది అంటే
ప్రేమాంజనుచ్చరిత బాని వలన వాళ్ళకున్న అజ్ఞానం అంతా తొలగిపోతుంది, పైన ఉన్న పొరలన్నీ పోయి వాళ్ళు భగవంతుడిని చూడగలుగుతారు అనేది చెప్తూ ఉన్నారు అనమాట. విడిగా ఏదైనా కల్పనతోటి కానీ అట్లా కానీ మనం చూడగలమా భగవంతుడిని? అంటే మిగతా భక్తి కాకుండా మిగతా పద్ధతుల్లో భగవంతుడిని మనం చూడగలమా? చూడలేం చూడలేము. మాతాజీ. సో అదే ప్రపాదులు వారు చెప్తున్నారు, కల్పన చే కానీ మాతాజీ ఆమె మాత్రముకు ధ్యానం చేయకండి. ఈ అష్టాంగ యోగాల ద్వారా లేకపోతే ఈ ఏమంటారు ఈ, నిరాకార బ్రహ్మజ్యోతి మీద ఆధారపడి చేసే వాటి మీద వీటన్నిటి మీద మనము ఎలా చేసినప్పటికీ కూడా భగవంతుడిని మనము చూడటం అనేది సంభవం కాదు అని చెప్పి చెప్తున్నారు. అయితే మీరు అడగచ్చు, మాతాజీ ధ్యానం అందుకే నామ మాత్రముకు ధ్యానము అన్నారు ప్రపాదులు వారు. అదే మామూలుగా మనకి ధ్రువ మహారాజ్ చేసింది అష్టాంగ యోగమే, కానీ ఆయన చాలా తీవ్రంగా చేసి ఆయన తీసుకున్నారు. ఇది నామమాత్రం, అందుకని ప్రపాదులు వారు రాసింది. ఓకే. మాతాజీ చిన్న విషయం చెప్తాను, చిన్న సన్నివేశం. చెప్పండి. నిన్న కన్నయ్య వాడికి ఫస్ట్ క్లాస్ కదా, ఎగ్జామ్స్ అవుతున్నాయి. అయితే వాడు ఆ గుణింతాలు చదువుతున్నాడు. జా వచ్చింది అక్కడ, జా జా జీ జీజు అని చదువుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ చెప్తుంది, తను చదువుకుంటున్నాడు. అయితే జా రాగానే వాడు ఏమంటున్నాడు, జహారే ప్రసాదే బాయ్, ఇదే కదా అమ్మా అంటున్నాడు వాడు. అంటే వాడి మనసు నాకు అనిపించింది, భక్తి అంటే ఇది చాలా కదా. జా కరెక్ట్. ఎన్నోసార్లు మేము చదివినాం, కానీ మాకు అనిపించిందా? మాకు అనిపించలేదు. వాడికి అనిపించింది మాతాజీ. హరే కృష్ణ. పర్ఫెక్ట్ మాతాజీ వాడు. అది మనం ఏంటంటే ఎట్లాగా అనేది వెంట వెంటనే మనకి అది చూడండి, ఆ థాట్లో ఉంటే. ఆ రోజు జయశ్రీ మాతాజీ కూడా అడిగారు, గుర్తుందా? ఆ ఏంటి పాలు పొంగిపోతే ఏం థాట్ వస్తుంది మనకి అనేసి అడిగారు చూడండి. సో ఆ మాతాజీకి ఎవరికో దామోదర్ లీలు గుర్తొచ్చింది. ఓకే, కొంతమందికి ఒక్కొక్క అయ్యో అని మనకు వస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కోలాగా వస్తుంది. అంటే వాళ్ళు ఏ తలంపుతో ఉన్నారు అనేది దాన్ని బట్టి ఇమీడియట్ గా అది అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ నాకు మాతాజీ. ఇంకోటి కూడా అనిపించింది మాతాజీ, దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా వీళ్ళ మధ్యనే కృష్ణుడున్న వాళ్ళకి భగవంతుడున్నా కరెక్ట్, తెలియదు. భక్తి తెలియదు. అనేది కరెక్ట్. వీళ్ళకి భగవంతుడు అని తెలియదు, కానీ ఆ అట్రాక్షన్ అనేది వచ్చేసిందిగా వీళ్ళకి. తర్వాత తర్వాత కదా తెలిసింది, ఫస్టే భగవంతుడు అని తెలియదు కదా. ఇప్పుడు గోపికలు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా భగవంతుడు అని తెలియదు, కానీ వాళ్ళు ఎంతో అట్రాక్ట్ అయిపోయి ఆయన వెనకాలే ఎవరైనా వచ్చి అతను పెద్ద ఎవరో గొప్ప అన్నా కూడా వినేవాళ్ళు కాదు వాళ్ళు. కానీ ప్రతిదానికి అతనే ఉండాలి, అతను లేకపోతే మాకు లైఫే లేదు. ఆకర్షణతో ఆకర్షణ. తమేవం శీల సంపన్నం బ్రహ్మణ్యం దీనవత్సలం గోప్తారం ధర్మసేతూనాం మేనిరే పితరం ప్రజాః. హరే కృష్ణ. హరే కృష్ణ చదవండి మాతాజీ. మాతాజీ. హరే ప్రణామాలు మాతాజీ. సరోజిని నంగూరి మాతాజీ మీరు నిన్న చదివారు. హరే స్వర్ణ మాతాజీ చదవండి. ఇందాక ఇంకొకళ్ళు ఎవరో చదువుతా అన్నారు, ఎవరు మాతాజీ? నేను మాతాజీ, నేను రాధా. నెక్స్ట్ శ్లోక చదువురు, స్వర్ణ మాతాజీ చదివినాక. ఓకే, ఓకే మాతాజీ. ఓకే ఓకే. తమేవం శీల సంపన్నం బ్రహ్మణ్యం దీనవత్సలం గోప్తరం ధర్మసేతూనాం మేనిరే పితరం ప్రజాః. హరే అన్నాను. ధ్రువుడు సమస్త దైవీ గుణ సంపన్నుడై ఉండెను. భగవద్భక్తుల ఎడ పరమ గౌరవము కలిగిన అతడు దీనుల ఎడ అమాయకుల ఎడ కరుణను కలిగి ధర్మ పరిరక్షణము కావించను. ఈ సమస్త సద్గుణముల వలన అతడు ప్రజలకు కన్న తండ్రిగా భావింపబడింది. హరే కృష్ణ. సో ఒక రాజు అనేవాడు ఎలా ఉండాలో మనకి చూపించారు. అంటే ఇప్పుడు మనకి ఎవరైతే ఈ పొలిటికల్గా లీడర్లు వీళ్ళందరూ ఉన్నారో యాక్చువల్గా వాళ్ళందరూ నేర్చుకోవాల్సిందనమాట. సో ధ్రువుడు ఏంటి అంటే అన్ని దైవ గుణ సంపన్నుడు అనమాట. సో అన్ని మంచి గుణాలు ఉన్నాయి. సో ఆ గుణాలు అన్ని చేయడం కూడా భగవంతుడికి ప్రీత్యర్థమైన పనులు చేయడం, వర్ణాశ్రమ విధానం ప్రకారం రాజ్యాన్ని పరిపాలించడం చేశాడు. అంతేకాకుండా ఈ భక్తులు అనే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా పరమ గౌరవాన్ని కలిగి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా అందించుకుంటూ వాళ్ళని చేసుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా ఎవరైతే లేకుండా ఉంటారో అమాయకులు ఉంటారో వాళ్ళందరికీ ఆయనకన్నా తక్కువ అమాయకుల్లాగా ఉండే వాళ్ళందరికీ కూడా కరుణను చూపించి వాళ్ళందరికీ కూడా కావలసినవి అందచేస్తూ ఉన్నాడు అనమాట. సో ఆ విధంగా ధర్మాన్ని అధర్మం కింద మారకుండా చక్కగా మనకి చేశారనమాట. అందుకే మనకి ధర్మం సాక్షాత్ భగవత్ ప్రణీతం.
భగవత్ ప్రణీతం. సో ధర్మాన్ని కాపాడడం కూడా ఒకటి ఇదేనమాట మనకి. సో ఆ ధర్మాన్ని ఆ విధంగా కాపాడుకుంటూ వచ్చారు. ఎవరికి ఏ విధంగా మనకి ఎక్కువగా మనకి భక్తులు అనే వాళ్ళు కూడా మూడు రకాలు ఉంటారు: కనిష్ట భక్తులు, మధ్యమ భక్తి, ఉత్తమ భక్తులు అనేసి. సో అందులో కూడా మనం చూసామంటే ఏదైతే మధ్యమ భక్తి ఉంటాడో వాళ్ళు ఏంటంటే కింద వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి అని ట్రై చేస్తూ ఉంటారు. సేమ్ అదే విధంగా ఇతను కూడా ఏంటి అంటే ఎవరిని గౌరవించాలో తెలుసు, ఎవరికి కరుణ చూపించాలో తెలుసు. ఆ విధంగా మొత్తాన్ని ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చాడనమాట. సో వీటన్నిటి వలన ఏమైంది అంటే ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది, కన్న తండ్రి అంతే కదా. ఇప్పుడు మనకు అవసరాలు తీర్చేది ఎవరు చెప్పండి? తండ్రి. తండ్రే కదా అమ్మ మనకి అమ్మ తీరుస్తాడు. మాత మదర్ తీరుస్తుంది, బట్ కానీ మాతాజీ మదర్ కదని తెచ్చివ్వాల్సిన తండ్రే కదా. మేబీ మనకి స్వతంత్రం కొద్దీ అమ్మని అడుగుతాం కానీ, బట్ అమ్మకి అది ఇవ్వాలి అంటే ఎవరు తండ్రి తీసుకొచ్చి ఇస్తేనే కదా. ఎస్ మాతాజీ, హరే అంతే కృష్ణ. కదా. ఇప్పుడు డబ్బు అనేది తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత దానికి కావాల్సినవి కొని తండ్రి తీసుకొస్తాడు. దాంతో వండడం కావాల్సినవి పెట్టడం అది అమ్మ చేస్తుంది. అంతేకాని భారం అంతా మోసి చేసేది ఎవరు అంటే తండ్రే అన్నమాట. అందుకని వాళ్ళందరికీ ఏంటంటే కన్న తండ్రిలాగా రాజ్యాన్ని పరిపాలన చేశాడనమాట. అది అంటే ఆయన కన్న తండ్రిలాగా అని కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన కన్ని తండ్రిలాగా ఉన్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే. సో అదే ప్రపాదుల ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏంటి అంటే అతను ఎలా అయితే ప్రభుత్వాన్ని పరిపాలించాలి అనేది చక్కగా ఒక తండ్రికి ఎలా అయితే కొడుకుల అవసరం, పిల్లల అవసరం తెలుస్తుందో ప్రతి ప్రజలని కూడాను తన కన్న బిడ్డల్లాగా ఆలోచించుకొని వాళ్ళని చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వాళ్ళందరూ కూడా తృప్తి పొందేలాగా ఆయన చూసుకున్నాడు అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ బ్రాహ్మణులకు అందరికీ కూడా మంచి గౌరవం ఇచ్చి అది చేశారు అని చెప్తున్నారు కదా. దానికి కూడా ఇక్కడ ప్రపాదులు వారు ఆ బ్రాహ్మణులకి ఏమేం కావాలో వాళ్ళందరికీ టైంకి అన్నీ అందించడము, వాళ్ళకి భక్తి భావాన్ని కలిగి ఉండడము, అవన్నీ కూడాను. ఇంకా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సినవన్నీ అందిస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు బ్రాహ్మణులు అప్పుడు? యజ్ఞాలు చేస్తారు మాతాజీ. సో వాళ్ళ పని హ్యాపీగా చేసుకోగలుగుతారు. ఇప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అయిపోతుంది. డిస్టర్బెన్స్ ఉండదు కదా. వాళ్ళకి ఏంటంటే లేకపోతే ఏమవుతుంది, అమ్మో మాకు తిండికి ఎత్తుక్కోవాలి, మేము ఇది చేయాలి అది చేయాలి అన్నప్పుడు మనకి ఆఫీస్ వర్క్ ఉందనుకో. ఇప్పుడు నాకు ఈ క్లాసే ఉంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్లాస్లో ఇప్పుడు నా పని అంతా ముగించుకొని నేను కూర్చొని కరెక్ట్గా కూర్చొని నేను క్లాస్ చెప్తున్నాను అనుకొని బాగానే ఉంటుంది. లేదు నాకు అప్పుడు గెస్ట్లు వచ్చారు, నాకు ఇంకా పని అవ్వలేదు, అక్కడ ఉంది అని అన్నప్పుడు నాకు ఎలా ఉంటుంది, రెండు వైపులా డ్యూయల్గా ఉంటుంది. ఇక్కడ చెప్తూ ఉంటాను, బట్ నా మైండ్ ఎక్కడ ఉంటుంది, మధ్య మధ్యలో అటు వెళ్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళొస్తాను. ఇప్పుడు అలా ఉండకుండా ఇప్పుడు వాళ్ళు బ్రాహ్మణులకు ఉన్నారనుకో, వాళ్ళకి కావాల్సిన అవసరానికి అందిస్తూ వాళ్ళకి గౌరవం ఇస్తూ ఉన్నారనుకోండి, ఇంక వాళ్ళకి రెండో పని ఏముంటుంది, వాళ్ళు చేయాల్సింది ఏంటి, వాళ్ళు చక్కగా వేదాలు అందరికీ కూడా నేర్పడము, లోక కళ్యాణానికి ఏమేం చేయాలో అవన్నీ చేయడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. అందుకే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏం చేయాలి అనేది ఎప్పుడు ప్రతిపాదన వారు ఇది మాత్రం ఇది చెప్తారు. వెంటనే మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది, మన వాళ్ళు ఏం చేయాలి అనేది చెప్తూ ఉంటారనమాట. సో మనకి కూడా ప్రభుత్వం అనేది ఇలా ఉండాలి, ఈ ప్రచారం అనేది భక్తి ప్రచారం అనేది జరుగుతూ ఉండాలి. దానివల్లనే మార్పు అనేది అందరిలో కూడా వస్తూ ఉంటుంది. కానీ మనకి ఎంతసేపు చూడండి, ఇప్పుడు ఈ 2025 చూసామంటే యుద్ధాలు యుద్ధాలు యుద్ధాలు, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఏది ఒక మంచి వార్తగానే వినలేదు మనం. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనకి ఈ బ్రాహ్మణుడికి ఇవ్వాల్సిన గౌరవాలు ఇవన్నీ కూడా ఇవ్వకుండా మన ఈ వర్ణాశ్రమ ధర్మం, ఈ యజ్ఞాలు ప్రాపర్గా చేయకపోవడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు కృష్ణుడి మాతాజీ మ్యూట్లోకి వెళ్ళండి. సో ఇంకా ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరికైనా కూడా ఈ సద్గుణాలు ఉన్నాయా అంటే ఎందుకు లేవంటారు మాతాజీ సద్గుణాలు? ఇప్పుడున్న రాజకీయ నాయకులకి సద్గుణాలు లేవంటారా? స్వార్థం ఎక్కువైపోయింది మాతాజీ. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత కలియుగ ప్రభావం అనే కన్నా మాతాజీ ఇప్పుడు మనము వాళ్ళ ఎలక్షన్లకు నుంచుంటున్నారు. మోడీ ఉన్నారు కదా మాతాజీ ఇప్పటికి, ప్రస్తుతానికి ఇప్పుడైతే. అవును మాతాజీ. కానీ అంటే నేను చెప్పేది ఏంటంటే మెయిన్ గా వాళ్ళ కొంత కారణం మనం కూడా మాతాజీ. ఇప్పుడు మనం ఎంత డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తాము, సో వాళ్ళు ఆ డబ్బు అంతా సంపాదించుకోవాలి కాబట్టి ఆటోమేటిక్ గా ఏమవుతుంది, వాళ్ళు అక్రమ మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. అలా మనం కూడా కొంత కారణం అవుతున్నాము.
కలియుగం అని ఉంది. అన్నీ కూడా ఎన్నిటికీ రీజన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, సో అదే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇక రాజ్య నిర్వహణ యంత్రాంగమున సద్గుణములు కలిగిన ఒక్కడైనను గాంచ మిగుల దుర్లభము. ఓకే, నెక్స్ట్ కార్యనిర్వాహకులు తమ పదవులను అలంకరించి ఉండి ప్రతి విజ్ఞాపనకు మొండి చేయి చూపుతుండ్రు. సో మన అందరికీ చూపించేది ఏంటి? మొండి చేయి అనమాట. ప్రజలకు ఉత్త చేతులు చూపుట కొరకే వారికి జీతభత్యములు ఇవ్వబడుచున్న చందముగా సమస్తము నడుచుచుండును. దీన వత్సలం అనే పదం కూడా ప్రధానమైనది. దేశాధినేత దీని లేడ అమిత కరుణామయుడై ఉండవలెను. అందుకే వాళ్ళందరికీ కూడా చక్కగా కరుణతోటి వాళ్ళకి, కానీ వెనకటి రోజుల్లో చూసారంటే ఇప్పటికి కూడా మీరు ఎప్పుడైనా విన్నారా మాతాజీ? గుళ్ళకి వెళ్ళారనుకోండి, వాళ్ళకి మాన్యాలు, వాళ్ళకి ఇచ్చే డబ్బులు సపరేట్గా ఉంటాయి. మరి మా ఊర్లో అయితే నేను ఇప్పటికి కూడా మాకు ఏమంటారు, ఆ వైష్ణవ ఆలయానికి ఆ చెరువు ఆ మాన్యం అంతా వాళ్ళది. సో దాని మీద వచ్చే ఆదాయం అంతా గుడికి, ఆ గుడిలో పనిచేసే పురోహితుడికి, వీళ్ళందరికీ అని చెప్తూ ఉన్నారు. సో మరి మీ అందరికి మాతాజీ ఇప్పటికి కూడా ఇక్కడ మా ఇంటి పక్కనే జిల్లెలగూడలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు మాతాజీ. 500 సంవత్సరాల క్రితం స్వయంభూ ఆయన. కానీ ఎన్నో ఎకరాల పొలం, 100 ఎకరాల పొలం ఉంటే ఇప్పుడు ఏదో కొద్దిగా 4-5 ఎకరాలు ఉంచారు మాతాజీ. మిగతా అంతా ఆక్యుపై చేసేసారు, అయిపోయింది. అది మెయిన్ అది. అది సో యాక్చువల్గా వెనకటి రోజుల్లో ఇంత పద్ధతిగా టెంపుల్ ఉంది అంటే, బ్రాహ్మణులు ఉన్నారు అంటే వాళ్ళకి గడపడానికి వాళ్ళకి ఇది కూడా పొలం రాసి ఇచ్చేవాళ్ళు. మా ఊర్లో కూడా ఇప్పుడు అంతే మాత్రం. ఆ బ్రాహ్మణులకు ఇచ్చిన పొలాలని ఇప్పుడు వాళ్ళు ఏమవుతుంది, ఆ బ్రాహ్మిన్స్ అంతా కూడాను చదువులు చదివేసుకున్నారు, ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆ పొలాన్ని అంతా కూడాను ఈ మామూలు మిగతా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి అమ్మేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన పద్ధతి దేనికి ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసుకుంటుంది ఇంకోలాగా అయిపోయింది అనమాట. ఇదంతా కూడా ఈ కలియుగ మహత్యం అయితే ఏమి, ఇదంతా కూడాను ఇదే అన్నమాట. అది ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు. మనకి ఇప్పుడు ఉన్న నాయకులతోటి ధ్రువుడితోటి పోల్చి మనకి ఏమంటారు తేడా ఏముంది అనేది, మనకి కలియుగానికి అంతకు ముందుకి తేడా ఏంటి అనేది చూపిస్తూ ఉన్నారు అనమాట. ఓకే, మెయిన్గా ఎవరికి కూడా దైవీ గుణాలు అనేవి లేనే లేదు అని చెప్పేసి, ఇంకోటి భగవంతుడికి యూజ్ చేయడం అనేది మానేశారు. షట్ ఓకే, సో మనం తెలుసుకోండి ఏంటి, ధ్రువుడు వర్ణాశ్రమ ధర్మం పాటించాడు, యజ్ఞాలు చేశాడు భగవంతుడి యొక్క ప్రీత్యర్థము, బ్రాహ్మణులందరికీ గౌరవం ఇచ్చి వాళ్ళకి కావాల్సినవన్నీ అందించుకుంటూ ఉన్నాడు. ప్లస్ ఎవరైతే తక్కువగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా కరుణ అనేది చూపించటం, వాళ్ళందరినీ కూడా ఒక కన్న తండ్రి ఎలా చూసుకుంటాడో, అంటే ప్రియమైన కన్న తండ్రి ఎలా చూసుకుంటాడో అంత బాగా చూసుకున్నాడు అనమాట. అది చెప్పారు. సో రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు అంటే, అందుకే కదా మాతాజీ వాళ్ళని రాజర్షులు అన్నారు. ఇప్పుడు ఎవరు అవును అంటున్నారు రాజర్షులు అని? హరే కృష్ణ. కరెక్ట్. రాజర్షి అంటే అసలు యాక్చువల్గా మీనింగ్ ఏం చెప్తారు అంటే, రెస్పాన్సిబుల్గా అంటే దాని రెస్పాన్సిబుల్ అంటే బాధ్యతతోటి ఆ, మన డ్యూటీ చేయడం. ఓకే, రూల్ ఆయన ఎలా చేశారంటే రెస్పాన్సిబుల్గా రాజ్యాన్ని పరిపాలించాడు. వదిలేయాల్సిన టైంలో డిటాచ్ అంటే దాన్ని విరక్తితోటి వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. మన వాళ్ళు ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయి సీట్ వదలాలి అనుకోండి, అప్పుడు విరక్తితో వస్తారా, లేకపోతే అటాచ్మెంట్ దాని మీదే ఉంటుంది. మళ్ళీ ఎలాగోలా డబ్బు పెట్టేసి మళ్ళీ ఆ సీటే పట్టుకుందాము, మళ్ళీ గెలుద్దాం ఎలక్షన్స్లో అనేసి వాడి మీద వీడి మీద వాడు కొట్టుకోవడం, ఇవే జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇంగ్లీష్లో స్లోగన్ చెప్తారనమాట. రాజర్షి అంటే ఏంటంటే అదే రెస్పాన్సిబుల్లీ రూల్ ద కింగ్డమ్ అండ్ డిటాచ్ నీడ్ వెన్ ఎవర్ ద నీడ్. ఓకే, 37 वर्षसहस्रं शशासाक्षितिमण्डलं भोगै पुण्यक्षयं कुर्वन् न भोगैरशुभक्षयम् अभोगै. ఓకే, హరే కృష్ణ రాధా మాతాజీ. మాతాజీ చదవండి. షట్త్రింశత్ వర్షసహస్రం శశాసాక్షితిమండలం భోగై పుణ్యక్షయం కుర్వన్న భోగైరశుభక్షయం. అభోగై మాతాజీ, అభోగై కుర్వన్ ఆపుతున్నారు కదా, కుర్వన్ అశుభక్షయం. ధ్రువుడు ఈ లోకమును 36,000 సంవత్సరములు పరిపాలించెను. పుణ్యఫలమును భోగము ద్వారాను
భోగము ద్వారాను పాపమును తపస్సు ద్వారాను అతడు క్షయము కావించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే ఇక్కడ ఏంటంటే అతనికి పుణ్యము పాపము ఏది కూడా మొత్తం నిర్మూలన చేసుకున్నాడు అనమాట. ఎందుకు ఈ రెండు నిర్మూలన చేసుకోవాలి మనం? పాపము పుణ్యము రెండు. మనం విన్న పాప దాని ప్రకారం అయితే పాపము పుణ్యము రెండు ఉండదు కదా మాతాజీ, కేవలం భక్తే ఉండాలి కదా, అందుకే కదా. అదే. హరే సో కృష్ణ. అందుకనే పుణ్యం పుణ్యఫలం అయితే మళ్ళీ స్వర్గానికి వెళ్తాం, మళ్ళీ పుడతాం. పాపం అయితే నరకానికి వెళ్తాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ జన్మ వస్తుంది కదా. హరే కృష్ణ. అవును. క్షయము అంటే ఏంటి? తగ్గించుకోవడం కదా. సో అతను మొత్తం ఏదో పుణ్యము లేదు, అటు పాపము లేదు, రెండింటినీ కూడా తగ్గించేసుకున్నాడు. అప్పుడే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలం. పుణ్యం ఎక్కువైతే ఏమవుతుంది? మనం స్వర్గలోకాలకు వెళ్తాం, అక్కడ ఎంజాయ్ చేసి అది అయిపోయిన శని పుణ్యం మర్త్యలోకం అయిపోయిన వెంటనే మళ్ళీ కిందకు వచ్చేస్తాం అనమాట. సో మళ్ళీ నార్మల్ లైఫ్ మొదలు పెడతాం. పాపం ఉంది అంటే నరకాల్లోకాలకి పోతాము. ఆ పాపాన్ని అయిపోయిన వెంటనే మళ్ళీ వచ్చి జన్మ తీసుకుంటాం అనమాట. సో అందుకని ఇక్కడ ప్రపాదుల వారు అంటే 36,000 సంవత్సరాలు ఆయన ఎలా పరిపాలించాడు అంటే నిష్కామ కర్మ చేశాడు. మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది అకామ. అంటే ఏదైనా మనం పని చేస్తే మనకి పుణ్యం పాపం అనేది వస్తుంది. మనం భగవంతు ప్రీతి అర్థం చేసాం అనుకోండి, సో మనకి పాపము ఉండదు, పుణ్యము ఉండదు అనమాట. సో అదే ఇక్కడ. కాకపోతే ఇది 36,000 సంవత్సరాలు అంటే మనకు ఆటోమేటిక్గా అర్థం అవ్వాల్సింది ఏంటి? అది ఏ యుగం అని? సత్యయుగం చేయగమని. మాతాజీ. సత్యయుగం. ఎందుకంటే సత్యయుగంలో ఆయుష్ వచ్చేసి 1,00,000 సంవత్సరాలు అనమాట. సో ఇది ఎందుకు, ఇది ఎప్పుడు జరిగింది అంటే మనకి సత్యయుగం నాటిది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అప్పట్లో అందరూ కూడా 1,00,000 సంవత్సరాలు ఉండేవారు. ఆ తర్వాత త్రేతాయుగం వచ్చినప్పుడు 10,000, ద్వాపర యుగం వచ్చినప్పుడు 1000, కలియుగం వచ్చినప్పుడు 100 మనకి మారుకుంటూ వచ్చినాయి అనమాట. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో 100 సంవత్సరాలు చెప్పగలవా? 50 మాతాజీ. యావరేజ్ 60 వస్తే చాలా ఎక్కువ యాక్చువల్గా చెప్పాలి అంటే. సో ఇంకా మనకి కలియుగం యొక్క లక్షణం ఏంటి? మనకి శ్లోకం ఉంది, ఎవరికైనా గుర్తుందా? ప్రాయేణ అల్పాయుషు. గుర్తురాలేదు ఎవరికి? 10th శ్లోక, లేదు మాతాజీ. ఫస్ట్ క్యాంటో ఫస్ట్. మందబుద్ధీశ్వర బలవస్మిన్ యుగే జనాః మందా సుమందమతయో మందభాగ్యో ఉపద్రుతాః. ఎస్ మాతాజీ, ఫస్ట్ క్యాంటో ఫస్ట్ చాప్టర్ 10th శ్లోక మాతాజీ ఇది మనకి. సో మనకి కలియుగం, ఎందుకంటే ఆ నైమికారణ్యంలో ఉన్న వాళ్ళు ఈ కలియుగంలో ఉన్న మనుషులు ఎలా ఉన్నారు అంటే వాళ్ళకి ఇప్పుడు ఆయువు తగ్గిపోయింది, మతిమరుపులు వచ్చినాయి. ఇంకా ఏంటంటే ఆ, ఏమంటారు, అన్ఫార్చునేట్ ఏమంటారు, అదృష్టం అనేది చాలా చాలా తక్కువ ఉంది అని చెప్పేసి చెప్తారనమాట. సో ఆ విధంగా ఇక్కడ యుగములు మారే కొద్దీ ఏమవుతుంది, మనకి ఆయువు తగ్గిపోతుంది, స్మృతి తగ్గిపోతుంది, దయ అన్ని కూడా క్షీణించిపోతూ ఉంటాయి అన్నమాట. సో అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. కాకపోతే వీటన్నిటికీ కూడా మనం ఒక భక్తులుగా ఉన్న వాళ్ళకి వీటికి దేని మీద కూడా మనకి ఒక ఆసక్తి అనేది ఉండదు. పుణ్యం మీద ఉండదు మనకి, పాపం మీద కూడా దేని మీద కూడా ఉండదు అనమాట. అది ఇక్కడ అదే చెప్తున్నారు. సమృద్ధంగా ఉన్నప్పుడు నా పుణ్యఫలములు నశించుచున్నవి అనుచూను, దుఃఖం నందున్నప్పుడు నా పాప ఫలం నశించుచున్నవి అనుచూను అతడు తెలుసుకొని ఉండును. మనం అంటే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంది, మనం ఎన్నిసార్లు మనం చెప్పుకుంటూ ఉన్నాము. సో మనం ఏదొచ్చినా కూడా తొణకము అంటే మనం కాదు, భక్తులు అనేవాళ్ళు తొణకరు అనమాట. సో వాళ్ళు ఆనందంగా ఉన్నారనుకోండి, ఓ నాకు పుణ్యం ఎక్కువైపోయినట్టుంది అందుకనే భగవంతుడు ఇచ్చాడు. సరే మరి ఎప్పుడైనా బాధలు వచ్చినాయి అనుకోండి, ఓకే నా పాపం నశించిపోతుంది, మంచిదే కదా దానికి కూడా, పోన్లే అమ్మయ్యా అనుకుంటూ ఉంటారనమాట. సో అందుకనే వాళ్ళు వీటన్నిటికీ కూడా ఏ మాత్రం కూడా మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమపాయను అనే శ్లోకం ఉంది కదా, సెకండ్ చాప్టర్లో 14th మనకి భగవద్గీతలో. ఆ శ్లోకం గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళు హ్యాపీగా వాళ్ళ భక్తి అనేది చేసుకుంటూ ఉంటారనమాట. అది ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు. సో ఇంకా ఏంటి అంటే మనకి భక్తులు అనేవాళ్ళు ఈ 4 ఏవైతే ఉన్నాయో మనకి, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మత్తు పదార్థం తీసుకోకూడదు, జోదం ఆడకూడదు, మాంసభక్షం చేయకూడదు, మళ్ళీ ఇతర వీళ్ళు ఏదంటారు, వ్యభిచారం. వ్యభిచారం అనేది చేయకూడదు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో వీటన్నిటిని ఆచరిస్తూ మళ్ళీ తపస్సులాగా ఏంటంటే ఏకాదశులు ఇలాంటి వాటిలో ఎప్పుడైతే మనం ఈ షడ్గోస్వాములు కానీ లేకపోతే ప్రపాదులు కానీ ఇలా పెద్ద పెద్ద వాళ్ళ భక్తుల యొక్క జయంతి కానీ లేకపోతే వర్ధంతి దినాన్ని కానీ వాటన్నిటిలో మనం ఉపవాసాలు ఉండడము ఇవన్నీ కూడా మనం ఫాలో చేస్తూ
ఉంటాం అన్నమాట. ఇది మెయిన్గా భక్తి అనేది ముందుకు వెళ్ళడానికి మనం చేయాల్సినవి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో వీటి వలన ఆటోమేటిక్గా మనము ఆనందంగా ఉంటాము అని ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ధ్రువుడు చేసిన దాంతో మనకి ఉపయోగం ఏంటి అనేది ప్రభుపాదులు వారు చెప్తున్నారు. సో మనం కూడా అలా భక్తి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాము అంటే దానివల్ల మనం ఆనందంగా జీవించగలము అనేది మెయిన్ ప్రభుపాదులు వారు చెప్పాలి అనుకుంటున్నారు అనమాట. ఏవం బహుసవం కాలం మహాత్మా విచిలేంద్రియః త్రివర్గౌపయికం నీత్వా పుత్రాయాదానృపాసనం. హరే కృష్ణ మాతాజీ. నిన్న చదవని వాళ్ళు ఇంకా చాలా 37 మంది ఉన్నారు మాతాజీ. నేను ఓన్లీ 9 మంది చదివారు. హరే నేను కృష్ణ విన్నా మాతాజీ మాతాజీ. చదవాలి మాతాజీ. హరే లక్ష్మీడు కృష్ణ. మాతాజీ మీరు నిన్న చదివారు, ఆగండి. నేను నేను రాలేదు మాతాజీ క్లాస్కి. క్లాస్ లో కనపడి అటెండ్ మాతాజీ. అవ్వలేదు. హరే ఓకే మాతాజీ. కృష్ణ మాతాజీ. చదవనండి. చదవండి కనుక్కోండి మాతాజీ. ఓకే. హరే కృష్ణ ఏవం మాతాజీ. బహుసవం కాలం మహాత్మా విచలేంద్రియః త్రివర్గౌపైకం నీత్వా పుత్రాయ దానృపాసనం. హరే కృష్ణ. ప్రభుపాదికి జై. ఆత్మనిగ్రహము కలిగిన మహాత్ముడు ధ్రువుడు ఆ విధముగా ధర్మార్థ కామములకు సంబంధించిన కార్యములను అనుకూలముగా నిర్వహించుచు అనేక సంవత్సరములు గడిపెను. పిదప అతడు రాజ్య సింహాసనమును తన కుమారునకు అప్పగించెను. హరే కృష్ణ. హరే థ్యాంక్ యూ కృష్ణ. వెరీ మచ్. హరే కృష్ణ. సో ఇక్కడ ఇంకా అంత ఇదిగా రాజ్యాన్ని పరిపాలించాడు, భక్తిని చేశాడు, బ్రాహ్మణుని చూసుకున్నాడు, అన్నీ చేసుకుంటూ అన్ని సద్గుణాలు కలిగి ఉండి ప్రజలందరికీ కూడా ఒక కన్న తండ్రిలాగా పరిపాలించేసి ఆ విధంగా ధర్మార్థ కామాలకు సంబంధించినవన్నీ కూడాను చాలా చక్కగా నిర్వహించాడు అనమాట. ఆ విధంగా 36,000 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఓకే ఇంకా ఎంజాయ్ చేద్దాము అని అనుకున్నాడా? లేదనమాట. వెంటనే ఏం చేశాడు? ఎప్పుడైతే రాజసింహాసనాన్ని కొడుకుకి అప్పచెప్పాడు అనమాట. ఇంక నేను ఎన్నాళ్ళు ఇలా ఉండి ఇలా ఉంటాను, ఇంక నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అనేసి ఆయనకు అనిపించింది అనమాట. దీంతోనే తృప్తి పడట్లేదు ఆయన. సో అందుకని ఏం చేశాడు? ఓకే అనుకూలమైన కొడుకున్నాడు కాబట్టి ఆయనకి రాజ్యాన్ని అప్పచెప్పి, సో మనం కూడా చేయాల్సిన పని ఏంటి? ఇక్కడే బాగుంది కదా, మనవాళ్ళు మనవరాళ్ళతోటి హాయిగా ఉందాంలే అని అనుకోకుండా మనకి ఆ టైం వచ్చినప్పుడు ఆ ఎలిజిబుల్ పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళకి కుటుంబ భారాన్ని అప్పచెప్పేసి మనం కృష్ణ రామ అనుకుంటూ ఉండాలి. కానీ ఇది చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? నేను ఒకప్పటి కోడలు. మనలో ఏమొస్తుంది? నేను ఒకప్పటి కోడలు, ఇప్పుడు నేను ఒక అత్తనయ్యాను. దాని పవర్ చూపించాలా లేదా నేను? సో ఈ భావన ఎక్కువ అవుతుంది అనమాట మనకి. సో ఇక్కడ మనకి ఈ ధ్రువుడి ద్వారా నేర్చుకోవాల్సిన లెసన్ మనం ఇప్పటికి చాలా మందిని చూసాం. ఎవరెవరు ఉన్నారు ఇంకా ఎగ్జాంపుల్స్? ఏ విధంగా రాజ్యాన్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోవడం? ఈవెన్ పరీక్షిత్ మహారాజ్ కూడా అంతే కదా మాతాజీ. పరీక్షిత్ మహారాజు, ఇంకా వాళ్ళ వర్తి మాతాజీ. స్వయంభూమను చేసింది ఏంటి? అదే మాతాజీ చెప్తాను. ఇష్టం ఉందే కదా. ఆయన ఎప్పుడైతే ధ్రువుడు రెడీగా ఉన్నాడు, ఎక్కడ దాకా కూడా అక్కర్లేదు. స్వయంభూమను ఏంటే నువ్వు రెడీగా ఉన్నావు కదా, నేను వెళ్ళిపోతున్నా అనేసి ఆయనకి అప్పచెప్పేసి పెళ్లి కూడా కాలేదు, ఇంకా తర్వాతే పెళ్లి అయింది. మనం అది కూడా చూసాం. మనం ఇంకా బాధ్యతలు అయినాక వెళ్దాం అనుకుంటున్నాం, బాధ్యతల కోసం కూడా చూడలేదు స్వయంభూమను. మాతాజీ అది కూడా ప్రహ్లాద్ కూడానా మాతాజీ? మాతాజీ కశ్యపుడు కశ్యపుడు. ఎస్ మాతాజీ కశ్యపుడు. మాతాజీ మొన్న ఈ టైం పేరు మర్చిపోయింది చూసారా? దేవహూతి కర్దముని కూడా అంతే కదా మాతాజీ. ఎస్ మా కర్దముని. అందరూ మాతాజీ మనకి వీళ్ళందరూ రోల్. ప్రహ్లాద్ కూడా వస్తారా మాతాజీ? ప్రహ్లాద్ వచ్చే ఉంటారు. ఆయన ఇంకా ముందే వెళ్ళిపోయి ఉంటాడు నాకు తెలుసు. ఇక్కడ కాదు మాతాజీ. సో అది ఇంకా నేను మీకు చెప్పాల్సింది కూడా లేదా. అదే మనం ఏంటంటే ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా ఏంటంటే ఎవరైనా యోగ్యులు ఉన్నప్పుడు వాళ్ళకి అప్పచెప్పాలి, మనమే పరిపాలించాలి, మనమే చేయాలి అనేసి అలా ఆ కోరికలతో ఉండకూడదు అని చెప్పేసి మనకి ప్రభుపాదుల వారు కూడా దీంట్లో. ఓకే. సో ఇంకా ఇక్కడ ఏంటంటే అవచలేంద్రియ అనే పదము ముఖ్యమైనది అని చెప్తున్నారు అనమాట మనకి. ఎందుకంటే ఈ ఇంద్రియాలు అనేవి మనల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవి ఆ ఇంద్రియ వేగంచే అతడు కలత చెందడు. అంటే ధ్రువుడు ఎంత స్ట్రాంగ్ అంటే ఆ ఇంద్రియాలు కూడా అతన్ని ఏం చేయలేకపోయాయి అనమాట. అది ఇక్కడ
మనకి చెప్తున్నారనమాట. ఎందుకంటే 35,000 సంవత్సరాలు అనేటప్పటికి అతను ముసలాళ్ళు అయిపోతారు కదా. అలా అయినా కూడా అతనికి అలా ఏమీ అవ్వలేదు. ఇంద్రియాలు మాత్రం యవ్వనంగానే ఉండి ఆయన వెంటనే అదంతా కూడా కొడుకుకి అప్పచెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మెయిన్గా ఆత్మ నిగ్రహం అని చెప్పడానికి దాన్ని చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఇక్కడ ఏంటంటే అదే మహాభక్తుల యొక్క స్వభావం అని కూడా ప్రభుపాదులు గారు చెప్తున్నారు. సో దీంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి శ్రీ రఘునాథ్ దాస్ గోస్వామి గురించి చెప్తున్నారనమాట. రఘునాథ్ దాస్ స్వామి గోస్వామి ఎవరు? చాలాసార్లు మనం చెప్పుకున్నాం కదా. అతను ఒక గొప్ప ధనవంతుడి కొడుకు అనమాట. సో అతన్ని ఎప్పుడు కూడా వాళ్ళ తండ్రి ఎంతమందిని కాపలా పెట్టేవాడు ఎటు వెళ్లకుండా? 11 మందిని పెట్టేవాడు ఎప్పుడు కూడా. 20 మందిని కదా మాతాజీ. 11 మందిని మాత్రం. సో ఆయన ఎప్పుడు కూడా వాళ్ళని కాపలా పెట్టేసి వాళ్ళందరినీ కూడా ఆయన చుట్టూతా పెట్టేవాడు. ఎందుకంటే ఎప్పుడు కాకపోతే అప్పుడు వెళ్ళిపోతానే ఉండేవాడు అనమాట. దాన్ని మళ్ళీ తెచ్చుకోవడం ఇది జరుగుతూ ఉండేదన్నమాట. సో అదే ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు. లౌకిక సౌఖ్యం అనుభవించట్లో అభిరుచి లేఖనను ఏదేని కార్యభారం అప్పచెప్పినప్పుడు దాన్ని అతడు చక్కగా నిర్వహించేవాడు. ఎప్పుడైతే ఒకసారి చైతన్య మహాప్రభుని కలుస్తారో అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే, నువ్వు ఆసక్తి చూపించకుండా నీ డ్యూటీ నువ్వు చెయ్యి అని చెప్తారనమాట. సో అదే ఇక్కడ ఆయన ఏంటంటే ఆసక్తి అనేది లేదు, ఆ డబ్బుల మీద లేదు, దేని మీద లేదు. బట్ ఏంటంటే ఒక కార్యం అనేది చైతన్య మహాప్రభు చెప్పారు కాబట్టి అదే విధంగా దాన్ని చేస్తూ ఉండేవాడు అనమాట. సో మనందరం కూడా ఎలాగా అంటే ఇప్పుడు ఇది ఒక డ్యూటీ లాగా మనం చేయాలి. దీని మీద అవును నా పిల్లలు నేను అనుకుంటూ మనం ఎక్కువగా ఈ అటాచ్మెంట్ అనేది పెంచుకోకూడదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. అది ఓకే. రచితమాత్మని అవిద్యా రచిత స్వప్న గంధర్వ నగరోపమం. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. చదవాలి మాతాజీ. చదవండి వైకుంఠ. ఇందాకెవరో అడిగారే. అవును మాతాజీ. ఓకే, సరే నెక్స్ట్ శ్లోక చదువు మాతాజీ మీరు. ఓకే ఓకే మాతాజీ. మాన్యమాన ఇదం విశ్వ మాయా రచితమాత్మని అవిద్యారచిత స్వప్న గంధర్య నాగ రూప నగరూపం. మాతాజీ రూపమం. దీర్ఘ చూసుకోండి బాగా. ఓ సాగతీస్తున్నారు. ఈ భౌతిక జగత్తు భగవానుని భావ్య శక్తిచే మాయా సృజింపబడినది కనుక ఆ స్వప్నము వలె లేదా గంధర్వ నగరము వలె అది జీవులను మోహింపజేయునని ధ్రువుడు తెలుసుకొనెను. సో ఎందుకు ధ్రువుడు ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళాడు అంటే ఇక్కడ దానికి కారణం ఏంటి అనేది మనకి మైత్రేయుడు చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే ఈ భౌతిక శక్తి అనేది భగవంతుడి యొక్క మాయతో బాహ్య శక్తి అంటే ఏంటి? మాయ అన్నమాట. సో దాంతో ఇది ఇది నిజంగా శాశ్వతమా ఈ భౌతిక జగత్ అనేది? తాత్కాలికం కాదు మాతాజీ. మాతాజీ. కాదు. తాత్కాలికం. ఎప్పుడైతే మనకి ఆ ప్రళయం వస్తుందో మొత్తం చుట్టబెట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట. అందుకే ఇది స్వప్నము. ఇదేంటంటే మనకి కళ అనేది, ఇది కళ అనేది నిజమా? మన కళ్ళలో మనం రాజమైపోతాం, రాణిమైపోతాం, మనం ఎక్కడెక్కడికో వెళ్తాము, అదంతా నిజమా? తర్వాత చూసుకుంటే లేచి చూస్తే అదంతా కూడా ఏమీ ఉండదు. మన కల్లో కనపడింది అది ఒక మాయలాగా ఉంటుంది అనమాట. ఎందుకు గంధర్వ నగరం? మాతాజీ హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. ప్రతిబింబం, అది ఆధ్యాత్మిక జగత్ యొక్క ఎస్ ప్రతిబింబం మాతాజీ, అంట. ప్రతిబింబం. ఎస్ మాతాజీ. షాడో నిజం అని కాదు కదా, మనకి షాడో ఉంది, ఆ, లేదు అని చెప్పము. బట్ అది మనకి మనం మన మనకి చెవులకి పెట్టుకున్నట్టు, ఇలా పెట్టుకున్నట్టు, చీర కట్టుకున్నట్టు మనం దానికి కూడా కట్టుకొని చేస్తాము అంటే షాడోకి చేయగలమా మనం? చేయలేం లేదు. కదా. అంటే ఉండడానికి ఉంది, బట్ ఏంటంటే అది కొద్దిసేపట్లో మాయమైపోతూ ఉంటుంది అనమాట ప్రతిబింబం. అందుకని మనకి సూర్యుడు పడుతూ ఉన్నప్పుడే ఆ ప్రతిబింబం అనేది మనకి ఛాయ అనేది పడుతుంది. తర్వాత ఏమైపోతుంది అది? పోతుంది. సూర్యుడు లేనప్పుడు పోతుంది అనమాట. సో అదే విధంగా అనమాట. అది కూడా మధ్యాహ్నం 12 ఒక రకంగా పడుతుంది మన నీడ. సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఈ విధంగా ఇది తాత్కాలికం కాదు. ఎందుకు గంధర్వ నగరం అన్నారు? గంధర్వ నగరం వల్ల అది జీవుల్ని మోహింపజేస్తుంది అని చెప్తున్నారు. గంధర్వ నగరంలో ఏముండే మాతాజీ? మనం విన్నాం కదా.
గంధర్వులు అంటేనే ఒక పెద్ద పెద్ద భవనాలు పెద్ద పెద్దగా ఉంటాయని, మంచిగా పెద్ద పెద్ద నగలు వేసుకొని వాళ్ళు రెడీ అయి ఉంటారు అనేసి చెప్పుకున్నాం కదా. అదే అన్నమాట ఇక్కడ ప్రపాదుల వారు కూడా మనకు చెప్తుంది. గంధర్వ నగరం అంటే ఏంటంటే వాళ్ళకి పెద్ద పెద్ద భవంతులతోటి చక్కగా చాలా అందంగా ఉంటుందన్నమాట అది. సో అందుకని అదేంటంటే మనకి అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది మనల్ని. అందుకని దాన్ని గంధర్వ నగరం వలె మనల్ని ఈ భౌతిక ప్రకృతి అనేది మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అది తెలుసుకొని ధ్రువుడు ఏం చేశాడు, ఇంకా నాకు చాలు, నేను ఇక్కడ ఉండక్కర్లేదు అని చెప్పేసి ఆయన దాన్ని వదిలించుకున్నాడు అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు మనకి. మాతాజీ హరే కృష్ణ. గంధర్వ చెప్పండి. నగరంలో వారాకాంతలు ఉండేదా మాతాజీ? అవును మాత. అంటే వారాకాంతలు అంటే ఇది కాదు మాతాజీ, గంధర్వులు పైన ఉంటారు. ఏమంటారు వాళ్ళు, ఆ, ఆకాశంలో ఎగురుతూ వెళ్తుంటారు చూడండి మాతాజీ, పాటలు పాడుకుంటూ, వాళ్ళు గంధర్వులు అంటే. ఇది కాదా? మాతాజీ ఇక్కడ ఓకే. మనము భోగభాగ్యాలు అన్ని అనుకుంటే సరిపోతాయి కదా మాతాజీ, అన్ని అంతే, భోగభాగ్యాలు ఎస్ చూసేయాలి. కరెక్ట్ మాతాజీ. ఎప్పుడైనా చూడండి మాతాజీ, ఇప్పుడు బుర్జ్ ఖలీఫా అన్నట్టు మనం అట్రాక్ట్ అవుతామా లేదా? ఎందుకు అంటే అదేమో ఎంత పెద్ద బిల్డింగ్ అంట, వాల్ టాపిస్ట్ అంట, ఏంటో చూద్దాము అనేసి. అట్లాగే అక్కడ పెద్ద పెద్ద భవనాలు, ఆ భవనాలు కూడా ఎంతో అందంగా సుందరంగా, తోటలు, ఏవో అన్ని చక్కగా ఉంటాయి అనమాట, లేక్స్ అవన్నీ కూడా. సో ఆటోమేటిక్ ఏమవుతుంది మనకి, ఆ అట్రాక్ట్ అయిపోయి మనము మర్చిపోతూ ఉంటాం అనమాట మిగతా విభక్తి అనేది. సో అదే మనకి ఈ భౌతిక ప్రపంచం అనేది ఎలా అంటే ఒక స్వప్నం లాగా మనల్ని లాగేస్తూ ఉంటుంది అనమాట, అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇది మెయిన్గా ప్రపాదుల వారు చెప్పాల్సింది ఏం అనుకున్నారంటే, అది ఛాయ లాగా అనేది, గంధర్వ నగరం అంటే ఏంటంటే ఛాయ లాగా అనేసి. మళ్ళీ ఈ మనకి ఈ మధ్య ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇదంతా కూడా తాత్కాలికం అనేసి, సత్యం అని అనుకుంటాం, బట్ అది సత్యం కాదు. అదే ఇందాక మాతాజీ అన్నట్టు దాని యొక్క ప్రతిబింబం అనేసి. సో అందుకని వాటి మీద విరక్తి పెంచుకున్నారు అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. ఆ విరక్తి అనేది మనకి మనం స్పెషల్గా ఏమన్నా చెయ్యాలా మాతాజీ? పరం దృష్ట్యా నివర్తతే. ఎప్పుడైతే హయ్యర్ టేస్ట్ చూస్తామో ఆటోమేటిక్గా లోయర్ టేస్ట్ మనము మర్చిపోతాం అనమాట. నేను ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆ, మనకి ఏంటారు, పూర్ణమాల్లో సమోసా కొనుక్కొని తిన్నాము. ఆ తర్వాత ఎవరో ఒక మాతాజీ వచ్చేసి ఆ మాతాజీ సమోసా వండి పెట్టారు. సో ఆ సమోసా టేస్ట్ సూపర్గా ఉందనుకోండి, సో మళ్ళీ మన పూర్ణమాల వెళ్ళి సమోసా కొనుక్కుందాం అనిపిస్తుందా? అబ్బా, ఏం సమోసాలే, ఆ మాతాజీ సమోసానే సమోసా అనుకుంటూ దాన్ని గుర్తు పెట్టుకుంటాం అనమాట. అదేవిధంగా మనకి మాతాజీ బుజ్జి నమ్ముతాయి. అంతే. అలాగే మనకి హయ్యర్ టేస్ట్ ఏదైతే ఉందో అది దాని వలన మనకి ఆటోమేటిక్ లోయర్ టేస్ట్ అనేది మనకి తక్కువ రుచి అనేది మనకి రుచించదు అనమాట. సేమ్ అదే విధంగా ఇది ఏమీ ఉండదు అనేది తెలుసుకొని ధ్రువ మహారాజ్ ఇది వదిలేశారు అని చెప్పి చెప్తున్నారు. సో ఈ రోజుకి లాస్ట్ శ్లోక 2 minutesలో ఫినిష్ చేస్తుంది. ఆత్మస్రపత్య సుహృదో బలమృద్ధకోశం అంతఃపురం పరవిహార భువశరమ్యాః భూమండలం జలధి మేకలమాకలయ్య కాలోపసృష్టమితి న ప్రయయౌ విశాలాం. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. ఎస్ సరే మాతాజీ. ఆత్మస్థ్యపత్ర సుహృదో బలమృద్ధ శోకః మంథః పురం పరివిహార భువశ్చ రమ్యాః భూమండలం జలధి మేఖలమాకలయ్య కాలోపసృష్టమితి స ప్రయయౌ విశాలాం. ఆ విధముగా ధ్రువుడు చివరకు సమస్త భూమండలమును ఆవరించినదియు మహాసముద్రము పర్యంతమైనదియు గల నగు తన రాజ్యమును విడిచెను. తన హరే కృష్ణ. సరోజ మాతాజీ వినిపించట్లేదు మీ వాయిస్. సిగ్నల్ పోయినట్టుంది మాతాజీ. భావించెను. ఆ రీతిని అతడు కొంతకాలమునకు హిమాలయములందలి బద్రికాశ్రమ వనమునకు జనెను. హరే సో కృష్ణ. ఆయన థ్యాంక్ యూ మాతాజీ.
థ్యాంక్ యూ మాతాజీ. సో 14 శ్లోకం నుంచి మనకి 15, 16 ఏంటంటే ఆయన ఏ విధంగా రిటైర్మెంట్ తీసుకున్నాడు, తీసుకొని ఆయన ఎక్కడికి వెళ్ళాడు అనేది మనకి చెప్తూ ఉన్నారనమాట. ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నారు అంటే ఇది తాత్కాలికం అని తెలుసు, ఇది మనల్ని అనవసరంగా మోహింపజేస్తుంది అని తెలుసుకొని ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకొని వాళ్ళ కొడుకు ఆ రాజ్యాన్ని అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు. పోనీ అదేమన్నా ఒకే ఏముందిలే ఆయన వదిలేసి వెళ్ళాడు అంటే అదేం పెద్ద రాజ్యం కాదేమోలే అని అనుకుంటే, ఆయన రాజ్యం ఎలా ఉంది అంటే మొత్తం భూమండలాన్ని ఆవరించిందంట ఆయన పరిపాలించే రాజ్యం. ఎంత చూడండి, ఎందుకంటే ఆ రోజుల్లో ఒకే రాజు ఉండేవాళ్ళు, మొత్తం అందరినీ పరిపాలించే వాళ్ళు అనమాట. తర్వాత సామంత రాజులు అలా ఉండి ఒక్కో చిన్న చిన్న దాన్ని చూసుకునేవారు అనమాట. ఇంకా మహాసముద్ర పర్యంతమైనదైనగు తన రాజ్యమును విడిచెను. సో అంత పెద్ద అంటే మహాసముద్రానికి మనం ఎలా అయితే కొలత అనేది ఎక్కువగా మనం చెయ్యలేమో అంత పెద్ద రాజ్యాన్ని కూడా ఆయన ఊరికే సునాయాసంగా ఆయన విడిచేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా అంతేనా అంటే చక్కగా ఎన్ని ఫెసిలిటీస్ ఉండి ఎంత మంచి రాజ్యం, ఎంత మంచి మనుషులు, వాళ్ళందరినీ అంటే తన దేహాన్ని అనుకున్నాడు, భార్యలు, సంతానము, బంధువులు, సైన్యము, అంత కోశాగారం ఉంది, సుఖంగా అంతఃపురాలు ఉన్నాయి, విహార స్థలాలు అంటే పార్కు లాంటివి ఎన్నో ఉన్నాయి, ఇలా అన్నీ ఉన్నాయి కూడాను. అతను ఇవన్నీ కూడా వేస్ట్ మాయ అని అనుకున్నాడు అనమాట. ఈ మాయ వల్ల ఏంటంటే నేను భక్తి ఎక్కువ చేయలేకపోతాను అని చెప్పేసి ఇవన్నిటినీ మాయలు అనేసి ఈయన వదిలేసి ఈ మొత్తం ఉన్న ఏమంటారు సుఖ సంతోషాలను కూడా వదిలేసుకొని అతను హిమాలయాలకు వెళ్ళాడు అనమాట. అది కూడా బద్రికాశ్రమం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశాడు ఏంటి అనేది మనం తర్వాత 17 నుంచి 35 శ్లోకాల వరకు కూడా దాన్ని మనం మళ్ళీ రేపు చర్చించుకుందాం. ఓకేనా? సో ఈ రోజుకి ఏంటి అంటే ఆయన ఏ విధంగా ఈతని వదిలేసి వెళ్ళాడు అని చెప్పేసి. సో ఇది అంతా కూడా భగవంతుడి యొక్క కరుణ అంటారా, ఆయనంతటా ఆయనే జరిగిందంటారా ఇది? లేదు మాతాజీ, భగవంతుడి వాళ్ళ కరుణతోటే అతన్ని ఎస్. ఇవన్నీ తెలుసుకోగలిగాడు. ఎందుకు అంటే మనం భక్తి చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడే టైంకి ఏం చేయాలి అనే బుద్ధి మనకి ఇస్తాడు. సో ఆయన ఆ భగవంతుడు ఇచ్చిన బుద్ధి కరుణ వల్లనే అతని డెసిషన్ తీసుకొని వెళ్ళగలిగాడు అనమాట. లేకపోతే ఏమవుతుంది, ఇంకా కూడా మనం ఈ మాయలోనే చిక్కుబడిపోతూ ఉంటాం అనమాట. అది ఈ చూడండి సాలెపురుగు అనేది ఆ ఏమంటారు మాతాజీ దాన్ని, నెట్ గూడు పెడుతుంది, కట్టుతుంది. గూడు 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 కట్టుతుంది. ఈ సాలె లాలాజలంతో తాలిగూడే మాతాజీ వాళ్ళ అంటారు. వాళ్ళ వాళ్ళ కూడా కాదు మాతాజీ, అది రావట్లేదు ఈ పదం మీకు కూడా. తాలిగూడు మామూలుగా కాదా? మామూలుగా పలకరిస్తే గూడని అంటాం, సాలిగూడని అంటాం కదా, ఇది తాలిగూడే. వాళ్ళకి ఎందుకు అంటున్నారు కాబట్టి మాతాజీ దాని ఓకే. లాలాజలంతో కట్టేస్తుంది అంట, దాని ఎస్ నోటి మాతాజీ, నుంచి. సాలిగూడు మాత్రం కట్టడం చాలా సింపుల్ గా కట్టేస్తుంది. దాంట్లో నుంచి బయటపడలేక ఏమవుతుంది, చనిపోతుంది లాస్ట్ అందులోనే. దానిలోనే చనిపోతుంది అనమాట. సో మనం ఏంటంటే ఈ మాయ ఏదైతే మన పిల్లలు, సంసారం, ఇళ్ళు వీటన్నిటితోటి మనం అటాచ్మెంట్స్ పెంచుకుంటూ పోతే మనం వీటిలోనే పడి చిక్కుకుపోతూ ఉంటాం. ఆ రోజు మన స్టోరీ చెప్పుకున్నట్టు ఆ ఈ ఒక వయసులో ఉండే వైష్ణవుడు కదా, ఒక అతనికి నారదులు వస్తారు. వచ్చి అతన్ని తీసుకెళ్దామని వస్తే భగవంతుడు రమ్మన్నాడు, నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు, నేను తీసుకుపోతాను రా అంటే, అయ్యయ్యో నాకు పిల్లలు ఉన్నారు అన్నాడు. మళ్ళీ వస్తాడు, మళ్ళీ వస్తే నేను పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి అన్నాడు. మళ్ళీ కొన్ని రోజులు పోయినాక వస్తే నారదుల వారు, లేదు లేదు నా పిల్లలు చూడు ఎలా వదిలేసి వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి నా అవసరం ఉంది, మనవాళ్ళు మనవరాలతో నేను ఎంజాయ్ చేయాలి అన్నాడు. సరే అని పోయి మళ్ళీ కొన్ని రోజులు గుర్తొచ్చి మళ్ళీ నారదుల వారు వస్తే కుక్కయ్య ఉన్నాడు. సో కుక్కయ్య ఉన్నా ఇప్పుడన్నారా పోనీ ఇంకేం చేస్తావు ఇక్కడ అంటే, లేదు లేదు చూడు మొత్తం అంతా కూడా ఎలా వదిలేసి వెళ్ళిపోతున్నారో వాళ్ళు, దీని రక్షణ అనేది నేనే చేయాలి, అయ్యో నువ్వు ఉండు నారదా, నాకు ఆల్రెడీ ఎవరు దొంగ వచ్చినట్టున్నారు అని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ సరే అనేసి ఇంకెట్లా కాదు ఒక మంచి లెసన్ నేర్పాలా అనుకుంటాడనమాట. ఆ తర్వాత జన్మలో ఏంటి, పాము అయిపోతాడు. ఎందుకంటే అట్లీస్ట్ వాడు ధనాన్ని కాపాడుకోవడం వచ్చింది, కానీ ఈ పొలాన్ని ఇలాగే వదిలేశారు, అందుకు నేను పామును అయ్యొచ్చాను అని చెప్తాడనమాట. సో అప్పుడు ఏం చేస్తాడు నారదుల వారు, పాము వచ్చి అని పిలిస్తే వాళ్ళ కొడుకులే సొంతంగా ఇక్కడుండి బుస్ కొడుతూ చెప్తుంటాడు, నేను మీ తండ్రిని అని చెప్తుంటాడు. వాళ్ళకి ఏమన్నా అర్థమవుతుందా? అందుకని వెంటనే వాళ్ళు కొట్టేసి చంపేస్తారనమాట. సో మనకు తెలియకుండానే మనం ఆ వలలో అనేది చిక్కుకుపోతూ ఉంటాం. మనము ఆ వలలో చిక్కుకోకుండా ఉండాలి అనేది లెసన్ అనమాట. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సారీ వాళ్ళు కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాము.